हरिः ओम् श्री सद्गुरु परमात्मने नमः। ॐ श्रीकृष्ण परब्रह्मणे नमः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ श्रीगुरुभ्यो नमः। यस्य प्रसादादहमेव सर्वं मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मरूपं तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यम्। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं तद्गुरुं तं నమామి। నమో గురుదేవ। ఈరోజు మనం భగవద్గీత యందు 2వ అధ్యాయము సాంఖ్యయోగము, మన దేహమునందు ఉన్నటువంటి అనాత్మ వస్తువుల యొక్క వివరణ ఎవరైతే తెలుసుకుంటారో, తెలుసుకొని వాటి పట్ల ఎవరైతే జాగ్రత్తగా ఉంటారో, ఏమున్నాయి మన దేహమునందు నశించిపోయే విషయాలు అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. అంటే ఈ దేహంతో మనం అనేక రకములైనటువంటి విషయములను అనుభవిస్తూ ఉన్నామండి. అనుభవించటానికంటే పూర్వం మనకు ఏది ఇష్టం, ఏది అయిష్టం అనేది ఎవరు నిర్ణయిస్తున్నారు అంటే మనం జ్ఞానేంద్రియాల ద్వారా విషయాలన్నింటినీ కూడా గ్రహిస్తూ ఉన్నామండి. కన్ను ద్వారా విషయాలు చూస్తున్నాం. కంటికి మంచి చెడు అనేటటువంటి దానిని తెలుసుకోగలిగిన శక్తి ఉంది అని ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితం అంటారు. అంటే మన ఇంద్రియాలకు రాగము, ద్వేషము అనేది ఉంది. అంటే మన లోపట ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకునేటటువంటి ఇంద్రియాలు కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము. వీటికి మంచి తీసుకొని చెడును విడిచిపెట్టగలిగిన శక్తి ఉంది. అంటే తమకు నచ్చితేనే స్వీకరిస్తాయి తప్ప నచ్చకపోతే వాటిని అనుభవించడానికి ఇష్టపడవు. మన పిల్లలు కూడా చూడండి, వాళ్లకు కూడా రాగము ఉంటుంది, ద్వేషం ఉంటుంది. ఇష్టమైన ఆహారం పెట్టామనుకోండి సంతోషంగా తీసుకుంటారు. ఇష్టమైనటువంటి వస్తువులు ఇచ్చామనుకోండి తీసుకుంటారు. ఇష్టం లేని వస్తువు ఇచ్చారనుకోండి పిల్లలు వద్దు అని మారం చేస్తారు. అంటే పిల్లవాడు తనకు నచ్చినది అనుభవించాలనుకుంటాడు. వాడికి నచ్చినవన్నీ మనం ఇస్తూ వెళ్తే ఒకరోజు వాడికి ఇష్టం లేని వస్తువుని అనుభవించవలసి వస్తే వాడు ఆ విషయాన్ని తీసుకుంటాడా? అందుకే మనం ఏం చేస్తాం, ఇష్టం ఉన్నా లేకపోయినా అన్ని రకాల కూరలు నువ్వు భోజనం చెయ్యాల్సిందే అని వాడు వద్దు అంటున్నా కాకరకాయ కూరతో భోజనం పెడతామా లేదా? వాడు నాకు ఫలానా వాడితో మాట్లాడటం ఇష్టం లేదు అంటే వాడి లోపటున్న మంచితనాన్ని చెప్పి నువ్వు అందరితో చాలా చక్కగా ప్రవర్తించాలి, నీకు ఎవరు శత్రువులు లేరు, అందరూ నీకు మంచి మిత్రులే అని చెప్పేసి అవతలి వ్యక్తిలో ఉన్నటువంటి చెడును తగ్గించి మంచిని పెంచుతూ అందరితో కలిసి ఉండే పద్ధతి మనం మన పిల్లవాడికి నేర్పిస్తున్నాం కదండి. దుర్మార్గులతో కలిసి ఉండమని కాదు, అందరిలో ఉన్న మంచిని మాత్రమే స్వీకరించు అనేటటువంటి జ్ఞానాన్ని మనం మన పిల్లలకు నేర్పినట్టు మన ఇంద్రియాలు కూడా నాకిది వద్దు, నేను వీళ్ళ మాట వినను, ఈ పని చెయ్యను, నాకు ఈ వస్తువు ఉంటేనే సంతోషం అని మన ఇంద్రియాలు కూడా మారం చేస్తూ ఉంటాయండి. మారం చేసేటటువంటి ఇంద్రియాలను ఏం చేయాలి? భగవంతుడు దేనినైతే అనుభవించమని చెప్తున్నాడో దానిని మాత్రమే ఇంద్రియాలు స్వీకరించేలాగా మనం వాటికి శిక్షణ ఇవ్వాలన్నమాట. అంటే ఒక 5 గుర్రాలను మనం రథానికి ఉపయోగించాలనుకున్నామనుకోండి, ఈ 5 గుర్రాలు కూడా మనం ఏం చేయాలి? ట్రైనింగ్ ఇచ్చి మనం చెప్పిన మాట వినేలాగా చేశామనుకోండి, అప్పుడు మన యొక్క ప్రయాణం సుఖవంతంగా ఉంటుంది. మన దేహానికి ఉన్నటువంటి
ఏవైతే ఇంద్రియాలున్నాయో వాటిని పరమాత్మ ఎలా తయారు చేశారంటే, పరాంచికాని వ్యతృణత్ స్వయంభూః తస్మాత్ పరాన్ పశ్యతి నాంతరాత్మన అన్నారు. అంటే మనకి భగవంతుడు ఇంద్రియాలిచ్చారండి. ఈ ఇంద్రియాలట స్వయంగా పరమాత్మ హ్మ్, తన అంశను భూమి మీదకు పంపించినప్పుడు, మన జీవుడు ఎలా అయితే భూమి మీదకొచ్చాడో, జీవుడికి సహాయ సహకారాలు అందించడం కోసం అని చెప్పేసి, మనస్సు, ఇంద్రియాలను కూడా పరమాత్మ ఇచ్చారని 15వ అధ్యాయం 7వ శ్లోకంలో తెలుసుకున్నామండి. మనశ్శేష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. అంటే భగవంతుడు మనకు మనస్సును, ఇంద్రియాలను కూడా మనకిచ్చాడనమాట. అంటే ఇవి స్వయంగా స్వయంభూలనమాట. మనం స్వయంగా వెలిసిన దేవాలయాలు అంటుంటాం గదా! జ్యోతిర్లింగాలు అంటుంటాం గదా! అదే విధంగా జీవుడు ఎలా అయితే పుట్టాడో, అదే విధంగా మనస్సు, ఇంద్రియాలను కూడా పరమాత్మ జీవుడి వెంట పంపించడం కోసమని పరమాత్మయే స్వయంగా తయారు చేసి ఇచ్చాడు కాబట్టి, ఇవి ఏం చేస్తాయి? బయట ఉన్న విషయాలనన్నింటినీ కూడా గ్రహిస్తాయి కానీ, లోపట ఉన్నటువంటి సుఖానుభూతిని పొందడానికి, అంటే దుఃఖము లేనటువంటి సుఖాన్ని పొందడానికి మన ఇంద్రియాలకు శక్తి లేదు అని ఉపనిషత్తుల యందు కఠోపనిషత్తులో యమధర్మరాజు చెప్తున్నాడు. కృష్ణ పరమాత్మ కూడా చెప్తున్నాడు. సమస్త శాస్త్రాలన్నిటికీ అధికారి ఎవరు అంటే పరమాత్మయే కాబట్టి, శాస్త్రముల యందు చెప్పబడింది ఫలానా వాళ్ళు అని చెప్పుకుంటాం కానీ, ఎవరు చెప్పినా ఏం చెప్తున్నారు? ఇంద్రియాలు బయట ఉన్న విషయాలలో నచ్చిన వాటిని స్వీకరించి, నచ్చని వాటిని విడిచిపెట్టే ప్రయత్నం చేస్తుంటాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి. అంటే ఏది ఇష్టం, ఏది అయిష్టం. ఇప్పుడు నాకొక వ్యక్తి అంటే ఇష్టమండి. ఎందుకు ఇష్టము అంటే, వాళ్ళలో మంచిని చూస్తున్నంత కాలం నేనేమనుకుంటున్నాను, వీళ్ళకు మించి మంచి ఎవరు లేరు అనుకున్నా. వాళ్ళలో ఉన్న మంచి కంటే అధికమైనటువంటి మంచిని చూసినప్పుడు, నేనెన్ని రోజులు ఈ వ్యక్తిలో ఉన్న గుణాలలో ఇవే గొప్పవి అనుకున్నాను. ఇంతకంటే శ్రేష్టమైనవి అంటే శాస్త్రం అంగీకరించినటువంటి గుణగణాలతో కూడినటువంటి ఆహ్, ఎవరైతే ఒక వ్యక్తి మనకు తారసపడతారో, ఆ తారసపడినప్పుడు మనం ఏం చేస్తాం? నేనెన్ని రోజులు వీళ్ళు మాత్రమే మంచివాళ్ళనుకున్నాను. ఇంతకంటే శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఈ లోకంలో లేరు అనుకున్నాను. అలాంటిది ఇంత శ్రేష్టం. శాస్త్రము అంగీకరించినంత శ్రేష్టత ఉన్న వ్యక్తులను చూసినప్పుడు మనమేం జేస్తాం? ఇన్ని రోజుల పాటు నేను పొరపాటుగా నేనేం చేశాను? వీళ్ళతో కలిసి ఉండే ప్రయత్నం చేశాను. అంటే వీళ్ళలో ఉన్న మంచి మనకి కొద్ది రోజులు ఉపయోగపడిందా లేదా? ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. తుమ్మెద పుష్పంలో ఉన్న మకరందాన్ని స్వీకరించి కడుపు నిండకపోతే వేరొక పుష్పం మీదకు వెళ్ళినట్టుగా మనం కూడా సత్పురుషులు అంటున్నప్పుడు లోపాలు లేనటువంటి సత్పురుషులతో సహవాసాన్ని పెంచుకోవడంలో దోషాలు కలిగినటువంటి వాళ్ళని విడిచిపెడుతూ వెళ్ళిపోవాలి. అంతే కదండీ! ఇక తుమ్మెద నాకు ఎంతో కొంత ఆకలి తీర్చింది కదా ఈ పుష్పం అని, ఆ పుష్పం అక్కడే ఉంటే ఆకలితో చనిపోతుందండి. నా ఆకలి తీరలేదు అని చెప్పేసి ఈ పుష్పం నుంచి ఇంకొక పుష్పంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళినప్పుడు సుఖపడుతుంది. అంటే ఏంటిక్కడ? దోషములతో కూడి జీవించేటటువంటి వ్యక్తులే గొప్పవాళ్ళు అని మనం అనుకున్నప్పుడు, మరి ఆ ప్రతి వ్యక్తులలో వ్యక్తి కూడా దోషములతో కూడి ఉన్నప్పుడు, ఆ దోషాలను సవరించేటటువంటి ప్రయత్నం. దోషాలను సవరించుకోలేనటువంటి స్థితి ఉన్నటువంటి వాళ్ళతో కలిసి ఉండడం కంటే, శాస్త్రం అంగీకరించినటువంటి దోషములు లేనటువంటి సత్పురుషుల యొక్క సాంగత్యమే మనల్ని పరమాత్మ వద్దకు చేరువ చేస్తుంది అనే సత్యం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొని, తమ యొక్క జీవన విధానాన్ని భగవంతుడికి దగ్గరగా చేసుకోవాలి. అంటే మనం చేసే ప్రతి కార్యము కూడా ఈశ్వర కార్యంగా మరల్చాలి అంటే శాస్త్రం అంగీకరించినటువంటి సత్పురుషుల యొక్క ఆచరణయే మన యొక్క జీవన విధానాన్ని మారుస్తుంది కానీ, దోషాలతో కూడినటువంటి వాళ్ళతో జీవిస్తూ ఉన్నప్పుడు మనం కూడా తప్పు చేసినా పర్వాలేదు అనుకుంటూ మనం ఏం చేస్తాం? మనం కూడా శాస్త్రాన్ని ధిక్కరించే ప్రయత్నం చేస్తాం.
అందుకే ప్రతి ఒక్కరూ కూడా శాస్త్రం అంగీకరించి ఎన్ని కష్టాలొచ్చినా సత్యాన్ని నిలబెట్టడం కోసం ఎవరైతే సత్వగుణముతో కూడి సత్కర్మలు చేస్తారో, అలాంటి సత్కర్మలు చేసేటటువంటి వారి యొక్క ప్రయాణంలో మనం కూడా కలిసి వెళ్తూ ఉన్నామనుకోండి, ఆ ప్రయాణం మనల్ని పరమాత్మ దగ్గరికి చేరువ చేస్తుంది. కాబట్టి ఇంద్రియాలకు మనం ఏం చేయాలి? శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది. ఇంద్రియాల యొక్క శిక్షణయే మనల్ని పరమాత్మ సౌధాన్ని పట్టుకోవడానికి కావలసిన విధంగా తీర్చిదిద్దుతుంది. కాబట్టి ఇంద్రియాలు నాకు తినకూడని పదార్థాన్ని తిను తిను అంటాయండి. నా నాలుక అంటుంది పర్వాలేదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు తింటున్నారు, మనం కూడా తిందాము అంటుంది. మన కన్నంటుంది అందరూ వెళ్తున్నారు కదా, మనం కూడా వెళ్ళి చూద్దాం అంటుంది. చెవి అంటుంది అంతమంది వినగాలేంది నువ్వు మాత్రం ఎందుకు వినవు అంటే, శాస్త్రము ఇలాంటి విషయాలను చూడొద్దన్నారు. శాస్త్రము ఇలాంటి విషయాన్ని వినకూడదన్నారు. శాస్త్రం ఇది తినకూడదని చెప్పారు అని శాస్త్రాన్ని నమ్మి జీవించే వారి యొక్క చెంతన మనం ఉన్నామనుకోండి, అప్పుడు మనం కూడా ఏం చేస్తాం? అయ్యో! మా గురువుగారు ఇది తినకుండా ఉంటారండి, నేను కూడా తినను. మా గురువుగారు ఈ పని చేయకుండా ఉంటారండి, నేను కూడా చేయనండి. మా గురువుగారు ఇలా ఉంటారు, నేను కూడా ఉంటాను. అంటే సత్పురుషుల యొక్క సాంగత్యం నిన్నేం చేస్తుంది? నీ ఇంద్రియాల యొక్క నిగ్రహానికి నిన్ను ఏం చేస్తుంది? సిద్ధం చేస్తుంది. కాబట్టి ఇంద్రియ నిగ్రహం కావాలి అంటే మనందరం నమ్మవలసింది ఎవరిని అంటే, శాస్త్రాన్ని, భగవంతుణ్ణి నమ్మి ఎవరైతే సత్కర్మ చేస్తూ ఉన్నటువంటి సద్గురువు ఉంటారో, ఆ సద్గురువు యొక్క పాదము విడిచిపెట్టకుండా ఎవరైతే శ్రేష్టమైన అంటే పరులకు ఉపకారమే జరగాలి తప్ప, నా కోసం ఇది సాధించుకోవాలి అనే స్వార్థము లేకుండా ఇతరులకు మంచిని పంచడమే, 10 మందికి మేలు చెయ్యడమే నా లక్ష్యమని ఎవరైతే తమ ప్రయాణాన్ని కొనసాగిస్తుంటారో, అలా కొనసాగించేటటువంటి వారి పక్కన ఉండి మన యొక్క ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు మన ఇంద్రియాలు నిగ్రహించబడతాయండి. ఇప్పుడు నీ చుట్టూ ఉన్నటువంటి నలుగురు కూడా తినకూడని పదార్థం తింటున్నారనుకోండి. ఇప్పుడు మనం మాత్రం ప్రత్యేకంగా ఏదో పదార్థం తింటూ ఉన్నాం. శాస్త్రం అంగీకరించిన పదార్థం తింటూ ఉన్నాం. ఇప్పుడు చుట్టూ ఉన్న నలుగురు అవహేళన చేస్తారు. వీడు భూమి మీద చాలా కాలం బతుకుతాడట, మేమందరం తినేది వీడు తినడట అన్నప్పుడు మనం ఏమంటాం? అయ్యో! శాస్త్రాన్ని పట్టుకున్నాం, శాస్త్రంలో ఉన్నది నిజమో అబద్ధమో వాళ్ళందరూ ఇవాళ సంతోషంగా ఆ పదార్థం యొక్క రుచిని పొగుడుతూ తింటున్నారు, నేను కూడా తినాలి, తింటే తప్పేంటి అని మనం కూడా ప్రలోభపడే అవకాశం ఉంటుంది. అందుకే భగవంతుడు ఏమంటారు? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలితత్వం, నిశ్చలితత్వే జీవన్ముక్తి అంటారు. సత్పురుషుల యొక్క సాంగత్యం దుష్ట సాంగత్యంలో ఉన్న దోషాలన్నింటినీ పోగొడుతుంది. కాబట్టి నాకిది కావాలి అనేటటువంటి కోరిక నుండి నిన్ను కాపాడగలిగిన శక్తి ఎవరికుంది? సత్పురుషులకు ఉందండి. శాస్త్రాన్ని నమ్మి శాస్త్రంలో చెప్పబడిన సత్యాన్ని మాత్రమే ఆచరించగలిగినటువంటి సద్గురువు యొక్క నీడలో ఉన్నటువంటి వారు పరమాత్మ యొక్క నీడలో ఉన్నట్టేనండి. అలాంటి సత్పురుషుల యొక్క సాంగత్యము నీకేం కావాలి? వస్తువులు, విషయాల పట్ల ఉన్న ఆసక్తిని తగ్గించాలి. అంటే ఎవరు సత్పురుషులు, ఎవరు కాదు అని ఎలా నిర్ణయించగలుగుతాం? అంటే కంటికి కనపడుతున్నటువంటి యదృశ్యం తన్నశ్యం. కంటికి కనపడుతున్న ప్రతిదీ కూడా నశించిపోతుంది. నశించిపోయే విషయాల పట్ల ఆసక్తి చేత, భార్యా బిడ్డల మీద ఉన్న మమకారము చేత, భగవంతుడు చెప్పిన ధర్మాన్ని విడిచిపెట్టేటటువంటి వారి యొక్క సమక్షంలో మనముంటే మనం కూడా పాపం చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎన్ని కష్టాలొచ్చినా భగవంతుడు చెప్పిన ధర్మాన్ని పాటిస్తూ, భగవంతుడు మనకు అప్పచెప్పిన బాధ్యతను లోకానికి పంచేటటువంటి సత్పురుషులతో ఉన్నామనుకోండి, ఇప్పుడు మనకేం కలుగుతుంది? దేహ సంబంధమైన విషయాల మీద ఆసక్తి తగ్గుతూ విరక్తి పెరిగితే అటువంటి సత్పురుషులతో నువ్వు సహజీవనం చేయాలి. అంటే వాళ్ళు జయించి ఉండాలి, ఇంద్రియాలను నిగ్రహించాలి. అందుకే ఎప్పుడూ చెప్తుంటాను, పరమాచార్యుల వారు ఒక్కసారి కూర బాగుంది అని చెప్తే వంట చేసేటటువంటి వంట మనిషి ప్రతిరోజు కూడా ఆయన అడిగిన కూరతోనే భోజనం పెడుతుంటే, ఎందుకు రోజు నేను అడిగిన కూరతో భోజనం పెడుతున్నారు
ఒక్కరోజు రుచిగా ఉంది అని చెప్తే ప్రతిరోజు అదే ఎందుకు తెస్తున్నారంటే మీకిష్టమని అన్నారు కదండీ! మరి ఈ పీఠానికి అధిపతి మీరు, జగద్గురువులు మీరు. అలాంటిది మీరడిగినదే పెట్టలేకపోతే మేమెందుకండి అన్నారట. అంటే ఇంతటి జ్ఞానబోధ చేసేటటువంటి నేను, ఇది తినకూడదు అని చెప్పేసి చెప్పాల్సిన నేను, ఇంద్రియ నిగ్రహం కావాలని చెప్పాల్సిన నేను, ఒక పదార్థం బాగుంది అని చెప్పేసి నేను ఆ పదార్థం యొక్క రుచికి నేను లొంగిపోయాను అంటే, నేను ఇంద్రియాలకు బానిసనయ్యాను అని చెప్పేసి ఆయన ప్రతిరోజు కొద్ది రోజుల పాటు భోజనాన్ని, మధ్యాహ్న భోజనాన్ని విరమించి మరి గోశాలలోకి వెళ్లి గోమేదం ఆవు పేడతో నాలుకకు శుద్ధి చేసి ఇంకొక్కసారి పదార్థం యొక్క రుచిని ఎరుగుతావా, రుచిని గురించి మాట్లాడతావా అని బుద్ధి చెప్పాడట నాలుకకి. అలాంటి సత్పురుషుల యొక్క సాంగత్యం మనకెక్కడైతే దొరుకుతుందో, అంటే రుచికి లొంగనటువంటి సద్గురు సాంగత్యం ఎక్కడైతే దొరుకుతుందో వాళ్ళ పక్కనుంటే మనం కూడా దొరికిన దానితో తృప్తిగా ఉండటం ఎలాగో నేర్చుకుంటాం. అలాంటి వాళ్ళు లోకంలో ఉన్నారా అంటే ఎందుకు లేరండి? నీ యొక్క బుద్ధిని బట్టే నీకు భగవంతుడు అటువంటి బుద్ధి చైతన్యం కలిగిన వాళ్ళని పరమాత్మ మనకు ప్రసాదిస్తారనమాట. ఏదైనా అనుభవించవచ్చు అంటే మరి భగవంతుడి ఇంద్రియ నిగ్రహం గురించి ఎందుకు మాట్లాడారండి? ఏదైనా తినొచ్చండి. ఇప్పుడు నేను సద్గురువు దగ్గరికి చేరుకున్నాము అంటే నేను జీవితాంతం భగవంతుడు చెప్పిన దీక్షను నేను స్వీకరించాను అని చెప్పేసి మనం ఆ దీక్షలో ఉంటానని ప్రమాణం చేశాం. ఏమని ప్రమాణం చేస్తారండి? తనువు, మనసు, ధనము భగవంతుడు చెప్పిన విధంగా నేను వినియోగిస్తాను అన్నప్పుడు నా ఇంద్రియాలు భగవంతుడు శాస్త్రంలో ఏదైతే వద్దన్నాడో వద్దన్న విషయాన్ని ఇక ముట్టుకోను అని ప్రమాణం చేశాం. నా మనసుతో పరులకు అపకారం చెయ్యాలనేటటువంటి కోరికను విడిచిపెడతానని ప్రమాణం చేశాం. నాకున్న సంపదను దైవ కార్యాల కోసం మాత్రమే ఖర్చు పెడతాను. భోగముల కోసం ఖర్చు పెట్టడం తగ్గించి దైవ సంబంధమైన పరులకు ఉపకారాన్ని కలిగించే భగవంతుడికి ప్రీతికరమైన కర్మలు చేస్తానని ప్రమాణం చేశాం. అంటే ఈ ప్రమాణాన్ని మనం ఏం చేయాలి? నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోవాలంటే ఇక్కడ నువ్వేం చేయాలి? ప్రతిరోజు నువ్వు దీక్ష తీసుకున్నావంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి? దీక్ష తీసుకున్న మొదటి రోజు నుంచి నువ్వు చేసే తక్షణ కర్తవ్యం ఏంటి? దేహో దేవాలయ ప్రోక్త. నీ దేహమే దేవాలయం అన్నప్పుడు ఈ దేవాలయాన్ని ముందు కడగాలి. అంటే పొద్దున్నే లేవగానే ఏం చేయాలి? నువ్వు చేసే మొదటి పని శౌచము. శరీరానికి స్నానాదులను నిర్వహించవలసి ఉంటుంది. ఆ తర్వాత లోపటున్న భగవంతుణ్ణి మంత్రము చేత స్మరణ చేస్తూ నీ యొక్క సద్గుణాల చేత నువ్వేం చేయాలి? ఆ భగవంతుడికి పూజ చేయాలి. ఏమన్నాడు ఆయన? సర్వభూత దయా పుష్పం. సమస్త ప్రాణులలో దయే ఉండాలి. ఒక వ్యక్తి గురించి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు అంటే పాపములు చేసిన వారిని ఇతడు పాపం చేశాడు అని చెప్పడంలో తప్పేమీ లేదు. అతడు ఫలానా కారణం చేత దోషము చేశాడని. ఇప్పుడు దోషం చేసిన వాళ్ళను కూడా మనం అలా వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని చెయ్యలేదని చెప్పేసి మనం చెప్పామనుకోండి, ఇంకో నలుగురు వ్యక్తుల్ని మనం ఏం చేయొచ్చు? దోషము చేసిన వ్యక్తి దగ్గరికి చేర్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి దోషములతో కూడినటువంటి వ్యక్తి తప్పు చేశారని దుష్టుడికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. సర్వభూత దయా పుష్పం అంటే కావాలని వాళ్ళకి అన్యాయం చెయ్యటం లేదు. అందరిలో భగవంతుడున్నాడు. అతడికి ఉన్నటువంటి రజో తమో గుణాల చేత ఏం చేస్తూ ఉంటారు? భగవంతుడు చెప్పిన ధర్మాన్ని విడిచిపెడుతూ ఉంటారండి లోకంలో. మరి సర్వభూత దయా పుష్పం అంటే ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడంటే అతనికి నువ్వు కావాలని ద్రోహం చెయ్యకు. కానీ అతని చెరలో ఇప్పుడు మన ఎదురుగా మనం వెళ్ళిన దారిలో ఒక చోట పులి ఉందండి. మీరు చూశారు, ఎలాగో తప్పించుకొని వచ్చేసారండి. వేరొక వ్యక్తి అటుగా వెళ్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పాలా వద్దా? ఆ దారిలో పులి ఉందండి, ఆ పులి మిమ్మల్ని ఏమైనా చేస్తుందేమో, మీరు వెళ్ళకండి అని చెప్పాలా వద్దా? మరి నాకన్నీ మరి ఆ పులికి ఆహారం కావాలి కదండి. మరి ఎవరో ఒకరు వెళ్ళి నువ్వంటే ఆ పులికి ఆహారం కాలేదు, వేరొక ప్రాణిని ఆహారంగా ఇవ్వాలి కదా అంటే, అంటే సర్వభూత దయా పుష్పం అంటే ఏంటి? దుష్టుడికి దూరంగా ఉండాలని చెప్పాలా వద్దా? ఖచ్చితంగా చెప్పవలసి ఉంటుందండి. అందుకే సర్వభూత దయా పుష్పము అంటే మరి అధర్మంతో ఉన్న వారి నుండి ధర్మంగా ఉన్న వారిని కాపాడే ప్రయత్నమే కృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీత. అంతే కదా! ఇప్పుడు దుర్యోధనుడు
ఆయనతో కూడి ఉన్నటువంటి కౌరవుల నుండి లోకాన్ని రక్షించే ప్రయత్నంగా అర్జునుడేమన్నాడు? నేను యుద్ధం చెయ్యను అంటే, ఖచ్చితంగా నువ్వు యుద్ధం చెయ్యవలసిందే అని చెప్పేసి కృష్ణ పరమాత్మ అర్జునుడికి జ్ఞాన ఉపదేశం చేశారా లేదా? అంటే అధర్మాన్ని ఖండించి ధర్మాన్ని భూమి మీద నిలబెట్టడానికి ప్రతి ఒక్కరూ ప్ర ప్రయత్నం చెయ్యవలసి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే సత్పురుషుల యొక్క సాంగత్యం నిన్నేం చేస్తుంది? దుష్టుల నుంచి నిన్ను దూరం చేస్తుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. అంటే సత్పురుషులతో నువ్వు సాంగత్యం చేస్తున్నప్పుడు దుష్టమైనటువంటి విషయాల నుండి నువ్వు విడిపడటానికి కావలసిన శక్తి వస్తుంది. ఇక నశించిపోయే విషయాల మీద ఉన్న ప్రేమను నీకు తగ్గించేలాగా చేస్తుంది. అందుకే ఇక మోహం లేకుండా చేస్తుంది. మోహము లేనప్పుడు నిర్మోహత్వే నిశ్చలితత్వం. నీ మనస్సు దేనికి చలించదండి. నశించిపోయే విషయాల పట్ల నీకు ఆసక్తి కలగకుండా సత్పురుషుల యొక్క సాంగత్యం నిన్నేం చేస్తుంది అంటే, ఏ ఒక్క విషయానికి నువ్వు జారిపోకుండా నిన్ను రక్షిస్తుందండి. నీకు ఎంతటి సుఖాన్ని ఇస్తుంది, నీకెంతో గౌరవాన్ని ఇస్తుందన్నా మరి సత్పురుషుల యొక్క సాంగత్యం ఏం చేస్తుందంటే, మరి పోయేటటువంటి విషయాలలో ఉన్న గౌరవం కోసమో, లేకపోతే ఇంకేదో నన్ను గౌరవిస్తారని, నన్ను పొగుడుతారని చెప్పేసి మనం నశించిపోయే విషయాల పట్ల ఆసక్తిని కనబరిచి భగవంతుడు చెప్పిన ధర్మాన్ని విడిచిపెట్టామనుకోండి, అలాంటప్పుడు ఏమవుతుంది? నువ్వు నశించిపోతావు. ఈ జన్మలో వచ్చేటటువంటి సుఖములు కావాలనా నీకు? శాశ్వతమైనటువంటి పరమానందం కావాలా అంటే, పరమానందమే కావాలనుకున్నప్పుడు ఈ లోకంలో ఉన్న భోగములను నువ్వు ఏం చేయాలి? ప్రయత్నపూర్వకంగా విడిచిపెట్టినప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే జీవన్ముక్తుడు అవుతావు. ఈ దేహం అనేటటువంటి పంజరంలో నుంచి ఈ జీవుడికి స్వాతంత్రాన్ని ప్రసాదించే ప్రయత్నంగానే నువ్వు జీవించాలి కానీ, ఈ శరీరానికి సంబంధించి కొంతమంది వల్ల నాకు లాభం కలుగుతుందని చెప్పేసి, ఆ లాభం కోసమని చెప్పేసి మనం నశించిపోయే విషయాల కోసం ఆసక్తి పొందితే, అప్పుడు మనం ఏమవుతాం? ఇక మరలా విడిపించుకోవడానికి ఇలాంటి మానవ జన్మ మళ్ళీ వస్తుంది అని చెప్పడం గ్యారంటీగా లేదు. వస్తుందని గ్యారంటీగా చెప్పగలమా? నేను మనిషిగా పుడతానని ఎవరైనా చెప్పగలరా? మనం చేసినటువంటి కర్మలలో ఉన్న దోషాలు ఎన్నున్నాయో మనకేం తెలుసు? లోపట ఉన్నటువంటి పరమేశ్వరుడికి తెలుసు కానీ మనకు తెలియదు. కాబట్టి మనకు తెలిసినంత వరకు దోషాలు లేనటువంటి సత్పురుషుల యొక్క సాంగత్యం కోసం ప్రయత్నం చేసినప్పుడు ఇంద్రియాల యొక్క నిగ్రహాన్ని మనం కలిగి ఉంటామండి. ఇంద్రియ నిగ్రహం లేనిదే నువ్వు పరమాత్మను చేరలేవు. తస్మాత్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ అని కృష్ణ పరమాత్మ మన అందరి కోసం 3వ అధ్యాయంలో 41వ శ్లోకంలో చెప్తారనమాట. నువ్వు ఇంద్రియాలను నిగ్రహించాలి. కనపడిన ప్రతిదీ నేను అనుభవిస్తానండి. మా గురువు గారు నన్ను విడిపిస్తారు అంటే ఎలా విడిపిస్తారండి? భగవంతుడు ఇది తినకూడదు అని పరమాత్మ శాస్త్రంలో ఎందుకు చెప్పారు? ఇలాంటి పనులు నువ్వు చేయకూడదని ఎందుకు చెప్పారు? ఆ విషయాలను చేసినా పర్వాలేదు. మా గురువుగారు నన్ను రక్షిస్తారంటే రక్షించరండి. ధర్మంగా ఉన్న వారికి మాత్రమే పరమాత్మ రక్షణ ఇస్తారు. గురువు అంటే ఎలా ఉండాలంటే, ఒక చిన్న కథ అండి. ఒక వ్యక్తి సంసారం మీద విరక్తి వచ్చేసి ఒక ఆశ్రమానికి వెళ్ళిపోయి, గురువుగారు నాకు సంసారం పట్ల పరమ దుఃఖం ఉందండి. ఈ దుఃఖంలో నుంచి నేను బయటపడాలనుకుంటున్నాను. ఎలాగైనా నాకు మంత్రోపదేశం ఇవ్వండి. నేను మంత్రోపదేశాన్ని సాధనగా మార్చుకుంటాను. మార్చుకొని నన్ను నేను ఉద్ధరించుకుంటానండి. నాకు మంత్రోపదేశం ఇవ్వండి అంటే, అతనికి ఉన్నటువంటి వైరాగ్యం ఎంత ఉందో పరిశీలన చెయ్యాలని అంటే ఇక్కడ చెప్తున్నారు. ఒక వ్యక్తి వచ్చి స్వామి నాకు ఈ మంత్రోపదేశం ఇవ్వండి అంటే మనం ఇవ్వకూడదట. అంటే సద్గురువులు ఇవ్వకూడదట. ఎందుకు ఇవ్వకూడదు? అతని లోపట ఏముండకూడదు అంటే మరి రాగము, ద్వేషము పట్ల ఆసక్తి ఉండకూడదండి. అంటే రాగద్వేషాల నుండి విడిబడినటువంటి వ్యక్తికి మాత్రమే భగవంతుడి యొక్క ఆత్మజ్ఞానాన్ని అందించాలి. మంత్రోపదేశం చెయ్యాలంటే సాధన చెయ్యగలిగిన వాడికే మంత్రోపదేశం ఇవ్వాలి కానీ, సాధన చెయ్యలేనటువంటి వారికి మంత్రోపదేశం ఇచ్చినప్పుడు ఆ మంత్రాన్ని వీళ్ళు ఏం చేస్తారు అంటే దుర్వినియోగపరుస్తారండి. దుర్వినియోగపరచడం అంటే నువ్వు ఇలాంటి సాధన చెయ్యాలి నాయన, ఈ సాధన చెయ్యకపోతే ఈ మంత్రాన్ని తీసుకున్నందుకు నువ్వు ఇంత నష్టపోతావని
మనకు గురుగీత యందు ఎన్నో విషయాలు చెప్పారండి. మంత్రాన్ని గనక ఎవరైతే విస్మరిస్తారో, మంత్రస్మరణ చేయకుండా ఉంటారో, మంత్రాన్ని తీసుకున్న తర్వాత తాను తన యొక్క మనస్సులో వేరొకరి గురించి దుష్టమైన ఆలోచనలు చేసి, అబద్ధాలాడి, పాపములు చేసినా, లేకపోతే ఇంద్రియాలను నిగ్రహించలేక, మరి చెయ్యకూడనటువంటి పాపపు పనులు అంటే మాట్లాడకూడని విధంగా మాట్లాడుతూ, తర్వాత తినకూడనివి తింటూ, చూడకూడనివి చూస్తూ, వినకూడనివి వింటూ, అనుభవించకూడనివి అనుభవిస్తూ ఉన్నారనుకోండి, దాని వలన జరిగే మంచి కంటే కూడా చెడు జరుగుతుంది ఎక్కువగా. సాధారణమైనటువంటి దీక్ష కాదండి ఇది. ఆత్మ యొక్క జ్ఞానం అంటే 40 రోజులు మన కుటుంబంలో ఏదైనా అనారోగ్యం కానివ్వండి, అస్వస్థత కానివ్వండి, లేపోతే ఆర్థిక ఇబ్బందులు కానీ ఉంటే 40 రోజుల పాటు ఏదైనా ఒక మంత్ర దీక్ష తీసుకుంటాం. అంటే అయ్యప్ప స్వామి దీక్ష, లేకపోతే భవానీ దీక్ష, శివుడి యొక్క దీక్ష ఏదో ఒకటి తీసుకొని చాలా నిష్టగా 40 రోజుల పాటు చేసి, ఆ నిష్టను పూర్తి చేసిన తరువాత ఇక మళ్ళీ సాధారణ జీవితంలోకి వస్తాం. ఆత్మ ఉపదేశం ఎంత గొప్పది అంటే, ఇక జీవితాంతం మీరు ఏ విధమైన నిష్టతో ఉండమంటున్నారో, ఆ నిష్టతో నేను జీవిస్తాను స్వామి. ఏ వస్తువుల పట్ల కూడా వ్యామోహాన్ని పెంచుకోకుండా, నన్ను నేను నిగ్రహించుకోగలిగిన శక్తి నాకుంది అని శిష్యుడి ద్వారా గురువు గ్రహిస్తే తప్ప మంత్రదీక్ష ఇవ్వకూడదు అని చెప్పడానికే ఇక్కడ చెప్పబోయే కథ అండి. ఇక్కడ గురువుగారు కూడా పరీక్ష చేస్తున్నారనమాట. రాగానే అడిగాడు, "సరే నాయనా, ఇప్పుడు మంచి రోజు లేదు. కొద్ది రోజుల పాటు మంచి రోజులేం లేవు. ఈ పలానా రోజున అమావాస్య రోజున నీకు నేను గురుదీక్ష ఇస్తాను. ఇంకా ఒక 12 రోజుల సమయం ఉంది. ఈ 12 రోజుల తర్వాత రా నాయన." అంటే అతను దీక్ష తీసుకోవడానికి కావలసిన సమర్థత ఉందో లేదో, అతనికున్న వైరాగ్యము సాధన చేయడానికి కావలసిన స్థితి ఉందో లేదో తెలుసుకున్న తదనంతరమే ఇవ్వాలని ఆ సద్గురువు నిర్ణయించుకున్నారండి. అలా నిర్ణయించుకున్న తదనంతరం ఇక 12 రోజుల తర్వాత ఆ శిష్యుడొచ్చి, "స్వామి, మీరు నాకు దీక్ష ఇవ్వమంటే ఇవ్వలేదు. నేను ఈ సంసారం అనే దుఃఖంలో నుంచి బయటపడలేక ఎంతో కష్టాన్ని పడుతున్నాను. నా వల్ల కావట్లేదండి. ఈ దీక్షలో నేను ఖచ్చితంగా నిలబడతానండి. నాకు దయచేసి దీక్ష ఇప్పించండి" అని చెప్పి బాగా బాధపడతాడట. ఆ బాధను చూసినటువంటి గురువుగారు, "సరే నాయనా, రేపు సాయంత్రం నీకు నేను గురుదీక్ష ఇస్తాను. నువ్వు మనిద్దరం కలిసి ఆ నది ఒడ్డున నీకు నేను దీక్ష ఇస్తాను" అన్నారట. అంటే ఎందుకు అంటే, సరితీరే అంటే ఏంటంటే సముద్రాల ఒడ్డున, తర్వాత నదీ తీరాల ఒడ్డున, తర్వాత ఇంకా ఏమంటారు, దేవాలయాలు, తర్వాత తీర్థములు, ఇంకా ఏముంటాయి అనంటే శక్తి పీఠములు, తర్వాత గోశాలలు, ఇవన్నీ కూడా మంత్రోపదేశం చేయడానికి కావలసినటువంటి గొప్ప స్థానములు. మంత్రం యొక్క శక్తి పెంచుకునే స్థానములు కూడా. అందుకే సంధ్యావందనం చేసేటటువంటి వాళ్ళు కానీ, దగ్గరలో ఏదైనా నదీ తీరం ఉంటే వెళ్ళిపోయి నదీ తీరాలలో కూర్చొని అక్కడ స్నానాదులు పూర్తి చేసుకొని అక్కడ మంత్రదీక్ష చేసుకుంటారండి. అంటే మంత్రదీక్ష, మంత్రం యొక్క శక్తి పెరగాలి. భగవంతుడి యొక్క నామం పలికితే మనకేమవుతుంది అంటే శక్తి అధికమవుతుందనమాట. అందుకని ఏ దేవాలయంలోనైనా, లేకపోతే శక్తి పీఠాలలో కానీ, స్వయంభూ దేవాలయాలలో కానివ్వండి, నదీ తీరాలు, సముద్ర తీరాలు, గోశాలలు, తర్వాత సద్గురువు యొక్క ఆశ్రమాలు, బృందావనాలు, ఇలాంటివన్నీ చోట్ల కూడా భగవద్ మంత్రాన్ని దీక్ష ఇవ్వడానికి కావలసిన అనుకూలమైనటువంటి స్థలములు అని గురుగీత యందు చెప్పారన్నమాట. అంటే మంత్రదీక్ష తీసుకోవడానికి, మంత్రం యొక్క స్మరణ చేసి మన శక్తిని పెంచుకోవడానికి ఈ ప్రదేశాలన్నీ కూడా గొప్ప శక్తిని ప్రసాదించేటటువంటి శక్తి కేంద్రాలన్నమాట. అందుకే ఆ గురువుగారు అన్నారన్నమాట, "రేపు సాయంత్రం వెళ్ళిపోదాం నాయనా" అని చెప్పేసి నదీ తీరానికి వెళ్లారట. నదీ తీరానికి వెళ్లి, "లోపలికి వెళ్దాం రా నాయనా, స్నానం చేసిన తర్వాత నీకు మంత్రదీక్ష ఇస్తాను" అంటే ఇద్దరు కూడా వెళ్లి ఆ నదిలోకి వెళ్లారట. వెళ్ళిన తర్వాత ఆ శిష్యుడు నదిలోకి మునిగినప్పుడు ఆయన జుట్టు పట్టుకొని అలాగే అదిమి పట్టి ఉంచాడట. నీళ్లలో నుంచి బయటికి రాకుండా అదిమి పట్టి ఉంచితే ఒక కొన్ని క్షణాల తర్వాత ఆ గురువుగారు ఆ శిష్యుడిని పైకి తీశారట. ఇప్పుడు ఆ శిష్యుడు అంటున్నారు, "ఏంటి స్వామి, మీరు మంత్రదీక్ష ఇచ్చి నన్ను మోక్ష పదం వైపు నడిపిస్తారని నేను అనుకున్నాను. నా ప్రాణాలు గాలిలో కలిపేస్తారని నేను అనుకోలేదు. ఎందుకండి నాకు ఇలాంటి పరీక్ష పెట్టారు? ఎందుకు స్వామి ఇలా చేశారు?" అంటే,
సరే నాయనా ఇప్పుడు ఎలా ఉంది అన్నారట. పర్వాలేదు స్వామి ఊపిరి పీల్చుకున్నానండి అంటే, వీళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతుందట. నీళ్ళల్లోకి నిన్ను అదిమి పెట్టాను కదా! అప్పుడు నీకు ఎవరెవరు గుర్తొచ్చారో నాకొకసారి చెప్పు అన్నారట. ఎవరు గుర్తొస్తారు స్వామి? అంటే నీ భార్య బిడ్డలు గుర్తొచ్చారా? గుర్తు రాలేదు స్వామి. నీకున్న ఆస్తులు, సంపదలు గుర్తొచ్చాయి. ఏవి గుర్తు రాలేదు స్వామి. మరి ఏం గుర్తొచ్చాయి? ఎప్పుడు శ్వాస పీల్చుకుంటానా? ఎప్పుడు ఈ గండంలో నుంచి బయటపడతానా అనే ఆలోచన తప్ప నాకు ఏ విషయం కూడా గుర్తుకు రాలేదు స్వామి అని చెప్పి ఆ శిష్యుడు చెప్పినప్పుడు ఆ గురువుగారు సంతోషపడ్డారట. సంతోషపడి చెప్పారట. నాయనా గురు దీక్ష తీసుకోవడం అంటే నీకిక భార్య, బిడ్డలు, సంపదలు ఇవన్నీ కూడా నశించిపోయేవి. వీటన్నింటినీ నడిపించేటటువంటి దైవమే శాశ్వతమని గురుదీక్ష తీసుకున్నప్పటి నుంచి కూడా దేహాన్ని త్యాగం చేసేంత వరకు ఎప్పుడూ కూడా భగవంతుడు చెప్పినటువంటి ధర్మ కార్యము తప్ప అంటే భార్యా బిడ్డలను పోషణ చేసుకోవడంలో, నువ్వు డబ్బు సంపాదించడంలో, ఏ విషయంలోనైనా భగవంతుడు చెప్పిన విధంగానే నువ్వు జీవించాలి తప్ప నా భార్యా బిడ్డల కోసం నేను ధర్మాన్ని విడిచిపెడతానని లేకపోతే ఇంకేదో కారణం చేత భగవంతుడు చెప్పిన నియమాలు విడిచిపెడితే మాత్రం పెద్ద ప్రమాదంలో పడతావు. ఆ ప్రమాదంలో పడకుండా ఉండాలంటే అన్నింటినీ నడిపించేటటువంటి స్వరూపము భగవంతుడే కాబట్టి భగవంతుడొక్కడిని గుర్తుపెట్టుకో. నీకు సుఖమొచ్చినా, దుఃఖమొచ్చినా ప్రతి విషయమునందు భగవంతుడున్నాడు. భగవంతుడి యొక్క శక్తియే నిన్ను నడుపుతుందని, ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని సుఖాలొచ్చినా భగవంతుడు చెప్పిన నియమాలు పాటించుతూనే ఉండాలి. అధర్మంగా ప్రవర్తించే ప్రయత్నం చేసిన మరుక్షణం నీకు ప్రమాదం వాటిల్లుతుందని తగు జాగ్రత్తలతో మంత్రోపదేశం చేశారు. ఇలా చేసినప్పుడు అంటే చెయ్యగలిగినటువంటి శక్తి ఉన్నవారు చేశారనుకోండి. అలా చేసినప్పుడు ఏమవుతుంది? వాళ్ళు సాధనలో ముందుకు పోతారు. కొన్ని కోట్ల జన్మలలో చేసిన పుణ్యం ఉంటే సద్గురువు పాదం పట్టుకున్నారంటే ఆ పాదం పట్టుకున్న తర్వాత కూడా దేహ సంబంధమైన విషయాల కోసం ధర్మాన్ని విడిచిపెడితే మహాపాపము చేసిన వారి ఖాతాలో పడిపోతామన్నమాట. పిల్లవాడు తప్పు చేయలేదండి. ఎప్పుడు చేయలేదు? మరి ఇది తప్పు నాయనా అని చెప్పినప్పుడు వాడు తప్పు చేయలేదు. ఇది తప్పు అని చెప్పిన తర్వాత కూడా తప్పు చేశాడనుకోండి, మీరు శిక్షిస్తారా? పర్వాలేదులే నాయనా అంటారా? ఖచ్చితంగా శిక్షిస్తారు. భగవంతుడు కూడా సద్గురువు మీద పెట్టినటువంటి ఒక గొప్ప బృహత్తరమైనటువంటి భారం ఏంటంటే శిష్యుడికి సాధన యొక్క గొప్పతనం అంతా చెప్పాలి. నువ్వు ఇలాంటి అగ్ని పరీక్షకు నిలబడతావా? కృష్ణ పరమాత్మ అన్నారనమాట. నిరాకారమైన నిర్గుణమైన పరబ్రహ్మము అంటే కంటికి కనపడనటువంటి పరబ్రహ్మమును తెలుసుకోవడం ఎలాంటిది అంటే 12వ అధ్యాయం 5వ శ్లోకంలో చూడండి. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే అన్నారు. అంటే ఈ దేహమే నేను అని చెప్పేసి దేహ బంధాలలో చిక్కుకున్నటువంటి జీవుడు నిరాకారమైన నిర్గుణమైన పరబ్రహ్మమును తెలుసుకోవడానికి ఎంతో కష్టపడవలసి ఉంటుంది. క్లేశము ఎంత ఉంటుంది అంటే భార్యా బిడ్డల మీద. అందుకే ఇదం జ్ఞానం ఇదం జ్ఞేయం యస్సర్వం జ్ఞాతుమిచ్చామి శాస్త్రార్థం నాది గచ్చతి అపివర్ష సహస్రాని. అంటే ఇది జ్ఞానమని ఇది జ్ఞేయమని ఎవరైతే తెలుసుకోవడానికి ఇష్టపడరో వాళ్ళు 1000 సంవత్సరాలు అంటే 1000 జన్మలు ఎత్తినా భగవంతుడు చెప్పిన శాస్త్రంలో చెప్పబడిన విషయాలు చదువుతారు కానీ అందులో భగవంతుడు చెప్పబడినటువంటి భగవత్ స్వరూపం గురించి అర్థం కాదట. అంటే ఏంటి జ్ఞాన లక్షణాలేంటి, జ్ఞేయ లక్షణాలేంటో తెలుసుకోకుండా మనం నిర్గుణమైన పరబ్రహ్మమును పొందుతాము అని చెప్పేసి మనం ప్రయత్నం చేస్తే అది చాలా ఇబ్బందులు అవుతుందని చెప్తున్నారండి. ఉత్తర గీతలో చెప్పారు. ముందు నువ్వు జ్ఞాన గుణాలేంటో, జ్ఞేయ లక్షణాలేంటో తెలుసుకో. నువ్వెవరిని తెలుసుకోబోతున్నావు అంటే నీ లోపట ఉన్న పరమాత్మని తెలుసుకోవాలి అంటే నీకు ఉండవలసిన లక్షణాలేంటో నీకు తెలియాలి. అందుకే 13వ అధ్యాయంలో చెప్తారనమాట కృష్ణ పరమాత్మ 8 నుంచి 12 వరకు కూడా జ్ఞాన లక్షణాలు చెప్తారు. తర్వాత 13వ శ్లోకం నుంచి కూడా 18వ శ్లోకం వరకు పరమాత్మ యొక్క జ్ఞేయ స్వరూపాన్ని గురించి చెప్తారు. అంటే జ్ఞాన లక్షణాలు ఏమై ఉంటాయి అంటే అమానిత్వమదంబిత్వం అహింసా క్షాంతిరాజ్యవం ఆచార్యోపాసనం శౌచం క్షాంతిరాజ్యవం అని చెప్పేసి చెప్తారు. అంటే
ఇక్కడ నిన్ను నువ్వు పొగుడుకోవడం చేయకూడదు. తర్వాత శౌచముతో ఉండాలి. దేహము, మనస్సు, వాక్కు కూడా శుద్ధిగా ఉండాలి. రుజుత్వం ఉండాలి. లోపటికొక మాట, బయటికో మాట, మనుషుల ముందు ఒకలాగా మాట్లాడటం, ఆ మనిషి వెనకాల ఇంకొకలాగా మాట్లాడటం, దంభము లేకుండా ఉండటం, గురువు చెప్పినటువంటి శాస్త్రమునందు భగవంతుడు చెప్పిన మాటను గురువు ఆచరిస్తూ చెప్పినప్పుడు మనం దానిని ఆచరించటం. ఇంకా స్థైర్యం, నేను ఆత్మ స్వరూపమే అని చెప్పేసి ఆత్మ వినిగ్రహ, నేనెప్పుడు ఆత్మ స్వరూపంగా ఉండాలని మనస్సుకు ఎప్పుడు కూడా ఆత్మ యొక్క జ్ఞానాన్ని అందిస్తూ దేహబంధాల నుండి విడిపడటానికి నేను ఆత్మ స్వరూపమే అని చెప్పేసి నిరంతరం స్మరణ చేస్తూ ఉండడం. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకారమేవచ. ఇంద్రియాలు వాటి వలన అనుభవించేటటువంటి విషయ సుఖములు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ విరక్తితో అనుభవించటం. నీకిప్పుడు ఈ వస్తువు దొరికిందండి. ఇప్పుడు నువ్వు ఇవాళ పంచభక్ష పరమాన్నాలతో భోజనం చేస్తున్నావు. దాని మీద ఆసక్తి పొందకూడదు. భగవంతుడు ఈ రోజు ఈ ప్రసాదం పెట్టారు, ఇది తినటమే. ఇది ఇంత గొప్పది అని చెప్పేసి దాని గురించి 1కి 4 సార్లు స్మరణ చేస్తే రేపొద్దుడికి ఇటువంటి భోజనం కావాలని కోరుకుంటుంది. అందుకే ఇవాళ నువ్వు కారం మెతుకులతో భోజనం చేసినా ఇది బాలేదని తినకు. పంచభక్ష పరమాన్నాలతో భోజనం చేసినా ఇది బాగుంది అని తినకు. ఈ దేహ పోషణకు ఈశ్వరుడిచ్చిన ప్రసాదం అని చెప్పేసి పరమ తృప్తితో తిను. ఇలా ఇంద్రియాలన్నింటినీ కూడా నువ్వు వైరాగ్య భావనతో అనుభవించు. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. జన్మ, మృత్యువు, వృద్ధాప్యము, తర్వాత మరణమునందు ఉన్నటువంటి దుఃఖాన్ని అనుక్షణము కూడా స్మరణ చెయ్యి. నేను ఆత్మనే అనేటటువంటి భావనతో నువ్వు నిలబడాలంటే పుట్టుక యందు ఉన్న దోషాలు, మరి వ్యాధులు కలిగినప్పుడు పడేటటువంటి ఇబ్బంది, వృద్ధాప్యంలో అనుభవించే దుఃఖము, తర్వాత మరణమునందు మనం పొందేటటువంటి బాధ, వీటన్నింటినీ కూడా అనుక్షణం స్మరణ చెయ్యి. నాకు మరలా జన్మ శరీరం రాకుండా ఉండాలంటే ఈ శరీరానికి ఉన్నటువంటి దుఃఖాలన్నింటినీ కూడా అనుక్షణము విచారణ చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆత్మ యొక్క స్థితిలో ఉండడానికి, ఆత్మను విడిపించడానికి భగవంతుడు చెప్పిన సాధన నీకు ఉపయోగపడుతుంది. అసక్తిరనభిష్వంగ పుత్రదార గృహాదిషు. భార్య, బిడ్డలు, సంపదలు ఇవన్నీ దేహ సంబంధమైనవి. వీటి మీద ఆసక్తి తగ్గించుకో. ఇవన్నీ కూడా నీ బాధ్యతలు, అంతేకాని ఇది నువ్వు కాదు. ఇందులో ఉన్నటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి లోపటున్నటువంటి జ్యోతి స్వరూపమైన చైతన్యవంతమైన ఆత్మవే నువ్వు అని ప్రతి క్షణము కూడా నువ్వు విచారణ చేస్తూ మరి దేహ సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఉండు. సమచిత్తత్వం ఇష్ట అనిష్టోపపత్తిషు. నీకు సంప్రాప్తించిన వస్తువులన్నింటి పట్ల మరి ఆనందం ఉంది కదా అని చెప్పేసి పొంగిపోకు, దుఃఖం ఉందని కృంగిపోకుండా సమచిత్తమును కలిగి ఉండు. అంటే దేని పట్ల కూడా బ్యాలెన్స్ తప్పకుండా జాగ్రత్తగా ఉండు. ఇంకా ఆయన చెప్తాడనమాట, ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరికి చెప్తాడు, వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సందది అంటాడు. అంటే ఎప్పుడు ఒంటరిగా ఉంటూ సమూహాలకు దూరంగా ఉంటూ భగవత్ సంబంధమైన సాధన చేసుకో. మైచా అనన్య యోగేన భక్తిరవ్యభిచారిణి. భగవంతుడి మీద చెలింపనటువంటి భక్తి. ఎంత భక్తి అంటే, నీకు నీ కుటుంబం అంటే ఇష్టమా, దేవుడు అంటే ఇష్టమా అంటే, నాకు భగవంతుడు తప్ప ఈ లోకంలో ఏది ఇష్టం లేదు అనేంత భక్తిని నా మీద పెంచుకోమని పరమాత్మ చెప్పాడండి. లేదండి దేవుడంటే కూడా ఇష్టమే, నాకు నా కొడుకంటే ఇష్టం అంటే భగవంతుడు దొరకడట. నా కొడుకుని అంటే ఈ శరీరానికి సంబంధించిన కొడుకుని ఇచ్చింది కూడా పరమాత్మయే కాబట్టి వీటన్నింటినీ సృష్టించిన సృష్టికర్త అంటేనే నాకు ఇష్టం అంటే అప్పుడు భగవంతుడికి నచ్చుతామట. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం. ప్రతిరోజు నీ గురించి నువ్వు అధ్యయనం చేసుకో. లోపట ఉన్న ఈశ్వర తత్వాన్ని పొందడానికి ఈ దేహమునందు పరమాత్మ మనల్ని ఏ ఏ విషయాలతో బంధింపబెట్టాడో వాటన్నింటినీ కూడా నువ్వు అధ్యయనం చెయ్యి. ఇవన్నీ శాశ్వతం కాదని, లోపట ఉన్న ఆత్మయే శాశ్వతమని నీ గురించి నువ్వు అధ్యయనం చేస్తూ ఉండు. పరమాత్మను చేరటానికి అనుక్షణం ప్రయత్నం చెయ్యి. ఇది జ్ఞానం అంటే. ఇటువంటి జ్ఞాన లక్షణాలన్నింటినీ కూడా మరి గురువు శిష్యుడు తన దగ్గరకు వచ్చినప్పుడు ఇన్ని విషయాలు చెప్పాలి, ఇలాంటి సాధన నువ్వు చెయ్యాలి. మరి ఇంత సాధన చేస్తే మాకేం దొరుకుతుంది స్వామి అని శిష్యుడు అడుగుతాడు. అలా అడిగినప్పుడు జ్ఞేయ స్వరూపమైన పరమాత్మ గురించి చెప్పాలి. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్నుతే అనాదిమత్ పరం బ్రహ్మ న సత్తన్నా సదుచ్యతే. సత్తు కాదు, అసత్తు కాదు.
ఈ సత్తుకు అసత్తుకు ఆవల ఉన్నటువంటి పరబ్రహ్మమును తెలుసుకుంటే అమృత స్వరూపమైన దుఃఖము లేనటువంటి పరమ శాంతిని కలిగినటువంటి పరమాత్మ నీకు దొరుకుతారని మనం ఆ గురువు ఏం చేయాలి? శిష్యుడికి జ్ఞానం చెప్పాలి. అంతటా భగవంతుడున్నాడు. ఎక్కడున్నాడండి భగవంతుడు? ఎక్కడో నీ లోపల జ్యోతి రూపంగా కాదు. జ్యోతిషామపి తజ్జ్యోతి అంటే జ్యోతులన్నింటికి, సూర్యుడికి, చంద్రుడికి, మేఘాలకు, నక్షత్రాలకు, అగ్నికి, అన్నింటికి లోకాలలో ప్రకాశాన్నిచ్చేటటువంటి వస్తువులన్నింటికీ ప్రకాశాన్నిచ్చేటటువంటి పరంజ్యోతి స్వరూపం పరమాత్మ అంతటా ఉన్నారు. కాళ్ళు చేతులతో సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి అంటారు. అంతటా కూడా పరమాత్మ ఉంటారండి. కాళ్ళు, చేతులు, తల అంతా భగవంతుడు లేనటువంటి ప్రదేశమే లేదు. సర్వ సాక్షి అయినటువంటి పరబ్రహ్మము గురించి గురువు శిష్యుడికి చెప్పాలన్నమాట. అంటే నువ్వు తెలుసుకోబోయేటటువంటి భగవంతుడు ఇంత గొప్పవాడు. బహిరంతచ్చ భూతానాం అచరం చరమేవచ సూక్ష్మత్వా తద విజ్ఞేయం దూరస్థం శాంతికేచ తత్. భగవంతుడు లోపట ఉంటాడు, బయట ఉంటాడు, కదిలే ప్రాణుల్లో ఉంటాడు, కదలనటువంటి ప్రాణుల్లో ఉంటాడు, స్థావరాలలో, జంగమాలలో అంతటా ఉంటాడు. ఆయన సూక్ష్మంగా ఉంటాడు. అణోరణీయాన్ మహతో మహియన్. మరి ఆయన కంటే సూక్ష్మ రూపాన్ని ధరించగలిగిన ప్రాణి ఈ లోకంలో లేదు. ఆయన కంటే గొప్పదైన సృష్టి ఈ లోకంలో లేదు. అలాంటి భగవంతుణ్ణి నువ్వు తెలుసుకోవాలి. సర్వేంద్రియ గుణాభాసం, ఇంద్రియాలన్నింటికీ శక్తినిచ్చేటటువంటి భగవంతుణ్ణి తెలుసుకో. ఇంద్రియాల ద్వారా అనుభవించే సుఖాలు అల్పమైన సుఖాన్నిస్తాయి. కానీ వీటికి శక్తినిచ్చే భగవంతుణ్ణి తెలుసుకుంటే మాత్రం పూర్ణమైన ఆనందాన్ని అనుభవిస్తావని చెప్పి ఇలా జ్ఞేయ స్వరూపమైన భగవంతుడు గురించి చెప్పిన తరువాత ఇప్పుడు నీవు తీసుకోగలిగినటువంటి ఉపదేశం ఇంత గొప్పది. ఇలాంటి పరబ్రహ్మమును చేరాలంటే నువ్వు ఇక్కడ చెప్పబడినటువంటి జ్ఞాన గుణాలన్నింటినీ నువ్వు ఆచరణలో పెట్టుకోగలవా? భార్య బిడ్డలు శాశ్వతమనేటటువంటి ఆలోచనతో జీవిస్తున్నంత కాలం నువ్వు దేహబంధంలో పడిపోతావు. దేహబంధంలో నుంచి విడిపడాలి అనేటటువంటి కోరిక నీకుంటే ఇటువంటి సాధన తీసుకోమని సద్గురువు శిష్యుడికి ఉపదేశం చేసినప్పుడు ఆ శిష్యుడు తనకు అంతటి స్థితి ఉందని తాను నిర్ణయించుకుంటే అప్పుడు ఆ సాధనలోకి వెళ్ళిపోయినప్పుడు పూర్ణంగా అతడు వృద్ధిలోకి రాగలుగుతాడనమాట. ఇదంతా లేకుండా ఉపదేశం తీసుకుంటే ఎంతో కొంత మారిపోతుందంటే ఎంతో కొంత అంటే ఇప్పుడు పిల్లవాడిని వాడి యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో తెలియకుండా ఇవాళ చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఐఐటి ర్యాంకులు రావాలని చెప్పేసి ఇంకేదో రావాలని చెప్పి వాడి యొక్క స్టాండర్డ్స్ వాడికి తల్లిదండ్రులకు తెలిసినా ఏం చేస్తారు? అందులో వేస్తే వాడే ముందుకు పోతాళ్లే, చదువుతాళ్లే అని చెప్పేసి తీసుకువెళ్ళి అక్కడ పడేస్తున్నారండి. అక్కడ పడేస్తే ఆ పిల్లలు అక్కడ ఆ టీచర్స్ పెట్టేటటువంటి ఒత్తిడి అంటే వాళ్ళకు పై అధికారుల నుంచి కూడా ప్రొఫెసర్ల నుంచి కూడా వాళ్ళకు పిల్లల్ని బాగా చదివించమని చెప్పేసి వాళ్ళ మీద బాగా ప్రెషర్ ఉంటుందండి. వాళ్ళు ఏం చేస్తారు? పిల్లల్ని బాగా చదవండిరా అని చెప్పేసి వాళ్ళని స్ట్రెస్ చేస్తుంటే ఆ ఓవర్ స్ట్రెస్ తట్టుకోలేక పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అంటే వాడి యొక్క శక్తి సామర్థ్యాలను గమనించక ఆ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ఆశ చేత వాళ్ళని ఏం చేస్తారు? అక్కడికి పంపిస్తారు. అదే విధంగా మనకి కూడా దేహ బంధాల మీద అంత విరక్తి రాకుండా గురువు గారి దగ్గరికి మా పక్కింటోళ్ళు వెళ్ళారు, ఎదురింటి వాళ్ళు వెళ్ళారు, నేను కూడా వెళ్తానని చెప్పేసి వెళ్ళామనుకోండి, ఏమవుతుంది? అంటే మనకి కూడా కొంత విరక్తి ఉంది కాబట్టే సద్గురువు దగ్గరికి వెళ్ళగలిగినటువంటి వాళ్ళు మన పక్కనున్నారు. కానీ మనము ఇంత సాధన చెయ్యగలమా లేదా అని చెప్పేసి విచారణ చేసుకోవడానికి గురువు శిష్యుడికి ఇలాంటి జ్ఞానమంతా బోధించి మీరు ఇటువంటి సాధన చెయ్యగలము అనుకుంటే ఇటువంటి దీక్ష తీసుకోండి. లేకపోతే ఇలాగే భగవంతుడి పట్ల దేవాలయాలకు సంబంధించినటువంటి భక్తి చేసుకోండి. ఎన్నో రకాలైనటువంటి పుణ్యకార్యాలు ఉన్నాయి, అవన్నీ చేసుకోండి. మిమ్మల్ని మీరు ఏం చేసుకోండి, ఉద్ధరించుకోండి అని చెప్పేసి చెప్పాలే తప్ప మరి వాళ్ళకి ఆ దీక్ష ఇచ్చేస్తే మరి ఫీజు కోసం అని చెప్పేసి వాడికి టాలెంట్ లేకపోయినా కాలేజీ వాళ్ళు ఎలా అయితే తల్లిదండ్రుల దగ్గర నుంచి ఫీజు వస్తుందని జాయిన్ చేసుకుంటారో ఇలాగే గురువు గారు కూడా వాళ్ళకి ఆ దీక్షలో ఉన్నటువంటి విషయాలన్నీ చెప్పకుండా వాళ్ళకి అలాంటి ఉపదేశాన్ని చేశారనుకోండి, ఎవరు నష్టపోతారు? ఖచ్చితంగా ఇక్కడ పిల్లవాడు నష్టపోతున్నాడా, టీచర్ నష్టపోతారా అండి? కాలేజీలో జాయిన్ అయ్యామో ఈ పిల్లవాడికి ఏదైనా ప్రమాదం అయితే ఎవరు నష్టపోతారు? ఆ పిల్లవాడు నష్టపోతాడు, ఆ పిల్లవాడికి సంబంధించిన తల్లిదండ్రులు నష్టపోతారు. కొడుకు ఎక్కడో ఒక చోట చదివితే సంతోషంగా ఉంటాడు.
అక్కడికి వెళ్లి ఓవర్ స్ట్రెస్ తట్టుకోలేక చనిపోయాడు అనుకోండి, ఎవరు బాధ్యులు? తల్లిదండ్రులు ఏమవుతారు? టీచర్లు ఏమన్నా రెస్పాన్సిబిలిటీ ఉంటుందా? మేమేం చేయము, మీ పిల్లవాడు చదవటం రాలేదు. మీ కర్మ. వాడికి ముందు నుంచే చదువు రాదని తెలుసు గదా! మళ్ళీ ఎందుకు మా కాలేజీలో వేసి, మా కాలేజీ పరువు తీసే ప్రయత్నం చేశారని, పైగా కాలేజీ వాళ్ళు తల్లిదండ్రులు ప్రశ్నిస్తారు. మీ పిల్లవాడి టాలెంట్ ఏంటో తెలుసు గదా! మరి ఈ పిల్లవాడు చదవలేడు అని తెలిసి మేము బాగా కష్టపెడతామండి. బాగా పిల్లలతో ఓవర్‌గా మేము ఓవర్‌లోడ్‌తోనే వాడిని కష్టపెట్టిస్తుంటాం. ఎందుకంటే ర్యాంకులు రావాలి గాబట్టి, వాడి చేత లోపటున్నటువంటి ఆ శక్తిని బయటికి తీసే ప్రయత్నం చేస్తాం. నీ పిల్లవాడు తట్టుకోలేకపోతే మేము బాధ్యులమా అంటారు. నష్టపోయేదెవరు? కొంత నష్టపరిహారం కట్టివ్వచ్చేమో గానీ, మరి పిల్లవాడి యొక్క జీవితం పోయినందుకు కుటుంబం ఎంత బాధపడుతుందండి? అదే విధంగా దీక్షలో కూడా మనం అదే పరిస్థితి. ఇక్కడ గురుగీత యందు ప్రతి విషయాన్ని కూడా చెప్పారనమాట. దీక్షను ఎవరైతే సరిగా పాటించకుండా తీసుకొని మధ్యలో విడిచిపెడతారో, సాధనను పూర్తిగా చెయ్యరో, చెప్పిన నియమాలను పాటించరో, ఎన్నో రకములైనటువంటి కష్ట నష్టములను అనుభవించవలసి వస్తుంది. అందుకే కృష్ణ పరమాత్మ ఒక్క మాటలో చెప్పాడు. క్లేశోదికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం. ఆసక్తి లేనటువంటి బుద్ధి చేత దేహ సంబంధమైన కార్యాలు చేయాలి. ఇది చాలా కష్టం. ఎవరికో కోటాను కోట్ల మందిలో ఏ కొద్ది మందికో ఇలాంటిది అబ్బుతుంది కానీ అందరికీ కూడా అద్దదు. అబ్బదు అని చెప్పేసి చెప్పారు. అందుకే కదండి మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః అన్నారు. మరి అందరిలో కోటాను కోట్ల మందిలో ఏ కొద్ది మందో ఇలాంటి ఉపదేశానికి వస్తారు. అంతటా ఆత్మ ఉందని తెలుసుకుంటారు. తెలుసుకున్న వాళ్ళు ప్రయత్నంలో జారిపోతారు. జారిపోయి ఏ ఒకానొక్కడో చిక్కుతాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అందుకే క్షురస్య దారా నిశితా దురత్యయ. మంగలి కత్తి మీద ప్రయాణం. అంటే బాగా పదునైనటువంటి కత్తి మీద అడుగు పెడితే కాలు నుండి రక్తం కారటం ఎలా జరుగుతుందో, చర్మం చీలిపోయి రక్తం కారుతుంటే ఎంత ఓర్చుకోవాలో, మరి ఇక్కడ భార్యాబిడ్డలకు సంబంధించిన విషయాలు శాశ్వతం కాదు అంటే ఎంత దుఃఖాన్ని మనం అణుచుకోవలసి వస్తుందండి. ఏ పని చేస్తున్నా ఇది శాశ్వతం కాదు. ఇప్పుడు ఈ దేహమే నేను అనుకున్నప్పుడు భార్యాబిడ్డలతో కలిసున్నప్పుడు పరమ సంతోషం ఉంటుందండి. కానీ వాళ్ళతో కలిసి ఉంటాం, కలిసి తింటాం, వాళ్ళ కోసం అన్నీ ఇస్తాం. కానీ ఇది శాశ్వతం కాదు. వీళ్ళు మన నుంచి ఏదో ఒక రోజు విడిపోతారు. లేకపోతే నేను కూడా ఏదో ఒక రోజు వీళ్ళకంటే ముందు నేనే విడిపోతానంటే, ఒక 6 నెలల ముందు నువ్వు చనిపోతావని ఒక వ్యక్తికి చెప్తే, ఆ 6 నెలల్లోనే ఆ వ్యక్తి ఎంత బాధపడతాడండి? నేనిక 6 నెలల్లో చనిపోతానట, నా భార్య బిడ్డల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతానట. ఇక నాకు వీళ్ళకి నేను సంపాదించిన వస్తువులకు ఏ విధమైనటువంటి సంబంధం లేదంట అన్నప్పుడు వాడెంత బాధపడతాడు? ఇప్పుడు సద్గురువు దగ్గర జ్ఞాన ఉపదేశంలో ఇన్ని విషయాలు చక్కగా వివరిస్తే, "నువ్వు శాశ్వతం కాదు నాయనా! ఈ శరీరంతో నువ్వు చెయ్యవలసిన సాధన చెయ్యి." అందుకే గదా 6 నెలల ముందు చనిపోతారన్నప్పుడు, అతడు చేయవలసిన బాధ్యతలన్నీ పూర్తి చేసేసుకుంటాడు. ఇంట్లో పెళ్లి కావాల్సిన అమ్మాయుంటే, ఆ అమ్మాయికి పెళ్లి చేసేస్తాడు. భార్య, బిడ్డలకు అన్ని విషయాలు అప్పచెప్తాడు. అంటే 6 నెలల ముందు చనిపోతాడని తెలిసిన వ్యక్తి ఎంతో జాగ్రత్త పడినట్టు, ఈశ్వరుడు కూడా నువ్వు అనేక రకములైనటువంటి దేహములను పొంది ఇన్ని జన్మలు 84 లక్షల రకాల ఉపాధులన్నింటినీ పొందిన తదనంతరం నువ్వు మానవ జన్మ పొందావు. ఆయా జన్మలలో చేసిన పుణ్యం కొద్దీ ఇవాళ నువ్వు ఆత్మను తెలుసుకోగలిగిన శక్తిని పొందావు. ఈ దేహ బంధాలన్నీ కూడా శాశ్వతం కాదు. ఇదంతా ఒక కల్పిత జగత్తు. కల్పిత జగత్తునందు నువ్వేం చేయాలి? నువ్వు కల్పిత జగత్తు యందు నువ్వు చెయ్యవలసిన సాధనేంటి? నశించిపోయే విషయాలను ఆసక్తి తగ్గించుకుంటూ, శాశ్వతమైన బ్రహ్మమును చేరడానికి నీ యొక్క ప్రయత్నం 6 నెలల ముందు చనిపోతాననుకున్న వ్యక్తి తన బాధ్యతలను నిర్వర్తించడంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడో, ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయకుండా, అదే విధంగా ఆత్మ ఉపదేశాన్ని పొందిన వ్యక్తి కూడా తనకున్నటువంటి సమయం ఎంత ఉంటుందో తెలియదండి. ఆ సమయాన్ని ప్రతి క్షణం కూడా భగవంతుడి స్మరణ, భగవంతుడు చెప్పిన సత్కార్యము, సద్గురువు చెంతలో ఉండి అతనేం చేస్తాడు? పరమాత్మ చెప్పిన ప్రతి కార్యాన్ని చేయడంలో, భార్యాబిడ్డలకు సంబంధించిన బాధ్యతలు నిర్వర్తించడంలో, భార్యాబిడ్డలు కూడా భగవంతుడిని తెలుసుకోవడానికి వాళ్లకు జ్ఞానాన్ని అందిస్తూ, ఇలా ప్రతి విషయంలో కూడా ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఎన్ని రకాలైనటువంటి కర్తవ్యాలన్నింటినీ పరమాత్మ మనకు నిర్దేశం చేశారండి. చూడండి 6 నెలలకు పూర్వం చనిపోతాడు అనుకున్నప్పుడు 6 నెలలకు పూర్వం
మీ అమ్మాయికి పెళ్లి చేయరా అంటే చేద్దామండి 2 సంవత్సరాలైన తర్వాత చేద్దామన్న వ్యక్తి, నువ్వు 6 నెలల్లో తిరిగి ఈ శరీరాన్ని విడిచిపెడతావు అన్నప్పుడు అతనేం చేస్తాడు? అన్నింటిని పక్కకు పెట్టి మరి కూతురు వివాహం జరిపించటం, అక్కడున్నటువంటి బాధ్యతలు చక్కబెట్టడం అన్నీ చేస్తాడా లేదా? అదేవిధంగా మనకి ముందే సద్గురువు దగ్గర ఉపదేశం దొరికింది అంటే, ఆ ఉపదేశంతో నువ్వేం చేయాలి? ఇక ఈ జన్మకు ఈ జన్మయే చిట్ట చివరి జన్మ చేసుకోవడానికి దేహ సంబంధమైన విషయాలకు సంబంధించి పాపము లేకుండా, పుణ్యము లేకుండా భగవదర్పిత కర్మ చేస్తూ ప్రతి క్షణం భగవంతుడు చెప్పే సాధన చేసేటటువంటి ప్రయత్నం చేయాలన్నమాట. ఇలాంటి ప్రయత్నం కదా మనల్ని రక్షించేది. అంటే ఇక్కడ గురువు మీద ఎంతటి బాధ్యత ఉందో శిష్యుడి మీద కూడా అంతటి బాధ్యత ఉంటుందన్నమాట. అంటే మనల్ని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఎంతగా మనం చేస్తే అంతగా మనం ఏం చేస్తాం? వృద్ధిలోకి రాగలుగుతాం. అందుకే గురువు శిష్యుడికి ఇటువంటి విషయాలన్నీ తెలియచేయాలి. శిష్యుడు కూడా నేను చేయగలను, నా వల్ల అవుతుంది అనుకున్నప్పుడు మాత్రమే అతడు కూడా ఈ యుద్ధంలోకి రావాల్సి ఉంటుంది. కానీ నేను చెయ్యలేనేమో, అందుకే కృష్ణ పరమాత్మ కూడా చెప్తాడండి, అసంయతాత్మన యోగో దుష్ప్రాప ఇతి మే మతిః. నా మనస్సును నేను నిగ్రహించుకోలేను స్వామి, నా బిడ్డడంటే నాకు చాలా ఇష్టం, నా కొడుకు లేకుండా నేను ఉండలేనండి అని చెప్పేసి కొడుకు మీద అమితమైనటువంటి ప్రేమ ఉన్నప్పుడు మరి ఆ గురువు దగ్గర ఉపదేశం పొందకపోవడం మంచిది. ఎందుకు అంటే మరి కృష్ణ పరమాత్మ ఏమంటాడు? అసక్తిరనభిష్వంగ పుత్రధార గృహాదిషు అన్నాడు. అంటే చేసేటటువంటి కర్మలన్నీ కూడా భార్యా బిడ్డలకు సంబంధించిన బాధ్యతే కాని ఆసక్తి ఉండకూడదు అన్నాడు. నా కొడుకు మీద నాకు అమితమైన ప్రేమ అంటూ నేను చనిపోయాను అనుకోండి, ఇప్పుడు నేను ఎవరిని పొందడానికి ప్రయత్నం చేస్తాను? మళ్ళీ నా కొడుకు దగ్గర ఏదో ఒక శరీరాన్ని తీసుకొని ఒక కుక్కగానో ఒక పిల్లిగానో నా కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరుచుకునే ప్రయత్నంగా నేను కోరుకుంటే ఈశ్వరుడు సరే అని చెప్పేసి ఏదో ఒక జన్మ, అంటే నీచమైనటువంటి పశుపక్షాదుల జన్మ మనకి ఇస్తాడనమాట. అంటే పశుపక్షాదుల జన్మ మనకు అతను ఇస్తున్నాడు అంటే ఎవరు కోరుకున్నారు? మనమే కోరుకున్నాం కదా. మనం కోరుకుంటేనే కదా ఈశ్వరుడు మనకిచ్చింది. అంటే మరి ఇన్ని విషయాల మీద ఆసక్తి ఉన్న వారికి ఈ మంత్రోపదేశం ఏమవుతుంది అంటే మరి అది ఇబ్బందే అవుతుందండి. అందుకే చెప్పాలన్నమాట ముందే, ఈ శరీరము శాశ్వతం కాదు, ఈ శరీరంలో నువ్వు బంధింపబడి ఉన్నావు. అందుకే ఇక్కడ గురువు గారు మంత్ర ఉపదేశం చేసేటప్పుడు ఏం చేశాడండి? అతనిని పరిశీలనలో పరీక్ష పెట్టాడు. పరీక్ష పెట్టి పరిశీలన చేశాడు. నీకు నిజంగా భగవంతుణ్ణి తెలుసుకోవాలనే కుతూహలం ఉందా లేదా అని చెప్పి పరీక్ష పెట్టిన తర్వాతనే తాను మంత్రదీక్ష ఇచ్చాడు. కానీ పరీక్షలేవీ లేకుండా ఏ విధమైనటువంటి నియమాలు చెప్పకుండానే మనం దీక్ష ఇచ్చినప్పుడు ఏమవుతారు? శిష్యుడి యొక్క పతనానికి మరి ఎన్నో రకాలుగా గురువు దోహదపడినట్టు అవుతాడు. అంటే శిష్యుడి యొక్క అర్హత తెలియకుండానే గురువు సాధన చేయించేటటువంటి ప్రయత్నం చేయకూడదనమాట. అందుకే మనందరికీ కూడా కృష్ణ పరమాత్మ జాగ్రత్తలు చెప్తున్నారు. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోగలిగినటువంటి జన్మ మానవ జన్మ. ఈ జన్మలో ఖచ్చితంగా సద్గురు ఉపదేశం దొరకాలి. సద్గురు ఉపదేశం దొరకాలి అంటే దేహ సంబంధమైన విషయాలలో నీకు విరక్తి ఉండాలి. విరక్తి లేకుండా పరమాత్మను నువ్వు పొందలేవు అని చెప్పేసి మనస్సును నిగ్రహించాలి అంటే కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? నీవు ఖచ్చితంగా అభ్యాసం చెయ్యాలి భగవంతుడి జ్ఞానాన్ని. ఎలా అభ్యాసం చేస్తావు? దేహ సంబంధమైన విషయాలను అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అంటే వైరాగ్యంతో కూడిన అభ్యాసం చెయ్యి. ఈ దేహ సంబంధమైన విషయాలన్నీ ఇక ఈ జన్మకే, ఇక ఇవన్నీ కూడా తర్వాత నా వెంట రాకూడదు అని చెప్పి ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా మనం గనక చక్కబెట్టుకున్నామంటే అప్పుడు మనం పరమాత్మలో ఉన్నటువంటి పరమానందాన్ని పొందుతామన్నమాట. పరమానందాన్ని పొందడానికి పరమాత్మ మనకు ఇచ్చే గొప్ప సదవకాశం సద్గురువు దగ్గర మనం చేరి జ్ఞానాన్ని తెలుసుకోవడమే. అంటే గురువు యొక్క దక్షత మీద శిష్యుడి యొక్క ఉద్ధరణ ఆధారపడి ఉంటుంది. కాబట్టి మరి సద్గురువు చెప్పినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి కావలసిన అర్హత
భార్య, బిడ్డలు, సంపదల పట్ల వ్యామోహము లేనటువంటి వారికి మాత్రమే ఈ సాధన ఉపయోగపడుతుంది. ఈ సాధనలో నువ్వు ముందుకెళ్ళాలంటే ఎంతో ప్రయత్నం చెయ్యాలి. 6 నెలల ముందు మరణిస్తానన్న వ్యక్తి కుటుంబాన్ని చక్కదిద్దటంలో ఎంత ప్రయత్నం చేస్తారో, సద్గురువు ఉపదేశం దొరికిన తర్వాత పరమాత్మలో ఐక్యం కావడానికి కూడా కొన్ని కోట్ల జన్మల నుంచి తెచ్చుకున్నటువంటి జన్మాంతర సంస్కారాలన్నింటికి జ్ఞానంతో మనం ఏం చేయాలి? ఫుల్ స్టాప్ పెట్టాలి. పూర్వజన్మల్లో మనం చేసిన కర్మల వలన ఏవైతే కోరుకున్నామో అవన్నీ కూడా మన మీద వచ్చి పడుతూ ఉంటాయన్నమాట. నాకు ఇది కావాలి, ఇది కావాలి అంటే వాటన్నింటినీ జ్ఞానము చేత సమాధానం చెప్తూ మనం ఏం చేయాలి? అన్నింటినీ కూడా మరి విడిచిపెట్టగలిగినటువంటి శక్తిని మనం పరమాత్మ నుంచి సంపాదించుకోవాలన్నమాట. అంటే ఎంత కష్టం ఉందో. అందుకే కృష్ణ పరమాత్మ ఇక్కడ ఏమంటున్నారు? మనందరికీ కూడా చెప్తున్నారనమాట. ఏమంటున్నారు? ధ్యాయతో విషయాన్ పుంసః. అంటే నిరంతరము కూడా మనం ఏం చేస్తూ ఉంటాం? విషయాలను గురించి చింతన చేస్తూ ఉంటాం. ఆ చింతన అంటే మన మనస్సు దేని గురించి చింతన చేస్తుంది? నశించిపోయేటటువంటి భోగముల గురించి ఆలోచిస్తూ ఉంటుందని. మరి ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనం చింతన చేయకుండా లోపట ఉన్నటువంటి పరమాత్మను చింతన చేస్తే ఆ చింతన మన యొక్క విషయాల పట్ల అంటే మనం అనుభవించే విషయాల పట్ల ఉన్నటువంటి కోరిక కలగకుండా ఆ కోరిక ఇప్పుడు కోరిక కలిగితేనే కదండి అది తీరకపోతే కోపం వచ్చేది. అంటే కామము, క్రోధము రెండింటినీ జయించాలి అంటే నువ్వేం చేయాలి? నీ మనస్సును నువ్వు నిగ్రహించాలి. నీ మనసు ఎప్పుడు భగవంత్ చింతనే చేయాలి. అందుకే చింతామపరిమేయాం ప్రళయాంతాముపాశ్రితాః కామభోగోపపరమా ఏతావదితి నిశ్చితాః ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధ పరాయణాః అని చెప్పి 16వ అధ్యాయంలో అసుర గుణాల గురించి మాట్లాడతారు. అంటే మనం మరణించేంత వరకు నాకు ఈ దేహానికి సంబంధించి ఇది లేదు, అది లేదు అని చెప్పేసి ఏదో ఒక వస్తువు గురించి చింతన చేస్తూ ఉంటాం. వస్తువు లేదనో ఈ వస్తువుని ఎంత అనుభవించినా ఇప్పుడు ఒక వ్యక్తికి పులుపు అంటే ఇష్టం అనుకోండి. ఆ పులుపుతో ఉన్నటువంటి వస్తువులను ఎన్ని అనుభవించినా అతడికి తృప్తి ఉండదు. భగవంతుడా నేను మరణించేంత వరకు ఈ పులుపు నుండి నన్ను దూరం చెయ్యకు నాయనా, ఈ పులుపు అంటే నాకు ప్రాణం అంటున్నా. కొడుకంటే ఇష్టం అనుకోండి. స్వామి ఈ కొడుకు ఎప్పుడు నా నుండి విడిపోకుండా చూడండి స్వామి అంటారు. మరి ఏదో ఒక రోజు నువ్వు ఈ దేహం త్యాగం చేశాక మరి నువ్వు పులుపుకు సంబంధించిన విషయం పట్టుకొని పోతావు. కొడుకుకు సంబంధించిన విషయం పట్టుకొని పోతే మళ్ళీ పులుపు తినటానికి పుట్టాలి. మళ్ళీ కొడుకును పొందడానికి పుట్టాలి. ఏ కోరిక లేకుండా చేసుకోవాలి అంటే నువ్వెవరో నీకు తెలియాలి. నువ్వెవరు? ఈ దేహములో బంధించబడినటువంటి ఆత్మ స్వరూపమే నువ్వు అని నీకు తెలియాలి. అలా తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? దేహ సంబంధమైన విషయాలన్నింటినీ విడిచిపెడుతూ అంటే కామోపభోగ పరమా ఏతావదితి నిశ్చిత. అంటే కోరికల వలన పొందేటటువంటి భోగములు వీటి గురించినటువంటి చింతన మనం చేస్తూ జీవిస్తుంటాం. ఇవన్నీ శాశ్వతం కాదు. ఇప్పుడు నాకొక పండు తినాలి అనిపించిందండి. ఇప్పుడు ఆ పండు తినాలి అనిపించినప్పుడు ఇప్పటికిప్పుడు ఆ పండు తినాలనే కోరిక నా మనసులో కలిగింది. అలా కలిగినప్పుడు నేను ఆ పదార్థం తినడానికి ప్రయత్నం చెయ్యొచ్చు. నాకు అవకాశం ఉండి అంటే నాకు ఆ పండును కొనుక్కోగలిగినటువంటి సమర్థత ఉండి అవకాశం ఉంటే తినొచ్చు. ఇప్పుడు ఆ పండును నువ్వు అనుభవించడానికి కావలసిన సంపద నీ దగ్గర లేదంటే నిన్న ఆ పదార్థం తినొద్దని భగవంతుడి యొక్క శాసనం అండి. ఆ పండును కొనుక్కోగలిగిన శక్తి నీకెందుకు లేదు? మనం పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ అక్కడ చేయబడినటువంటి ఏదైతే దుష్కర్మ ఉందో ఆ కర్మ మనల్ని ఆ పండు కొనుక్కొని అనుభవించడానికి కావలసిన శక్తిని స్తోమత ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మనం ఆ పదార్థాన్ని ఏం చేయాలి? కోరిక కలిగినప్పటికీ దాన్ని ఏం చేయాలి? భగవంతుడు చెప్పిన జ్ఞానంతో సరిపెట్టాలి. అంతేకాని అయ్యో పక్కింట్లో వాళ్ళ ఇంట్లో ఆ పండు ఉంది వాళ్ళని అడుక్కొని తిందాంలే అని చెప్పేసి వెళ్ళకూడదు. పరుల యొక్క సొమ్ముని మనం అనుభవించామనుకోండి ఆయన ఏమన్నారు? పరిగ్రహం అంటే దాన్ని అడుగుతున్నాం. అపరిగ్రహం అంటే విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా మనం ఏం చేస్తాం? విడిచిపెట్టకుండా దాన్ని కావాలి పక్కింట్లోనే కదా ఉంది. ఒక్క మాట అడిగితే వాళ్ళు పండిస్తారంటే నువ్వు దానిని కొనుక్కొని తినగలవా? లేదు. పండించుకొని తినగలవా? లేదు. ఇంట్లో ప్లేస్ లేదు. పండించుకోవడానికి ప్లేస్ లేదు.
మరి నువ్వు ఆ పండుని ఎలా తింటావు? పక్కింటి వాళ్ళే గదా! అడిగితే ఏమవుతది? అడుగుతావు. అడిగితే వాళ్ళిచ్చారు. ఇస్తే నీవేం నష్టపోయావో నీకు తెలుసా? ఏం నష్టపోయాను? వాళ్ళిచ్చారు, తిన్నాను. కానీ నువ్వు ఎన్నో మంచి పనులు చేస్తే సంపాదించిన పుణ్యం ఏదైతే ఉందో, నీవు కోరుకున్న కోరికను తీర్చుకోవడానికి నువ్వు పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి పండు తీసుకున్నందుకు కొంత పుణ్యాన్ని తీసి భగవంతుడు వాళ్ళ ఖాతాలో వేశాడు. ఇప్పుడు ఎవరు నష్టపోయారు? నీ కోరిక తీరింది. నశించిపోయే విషయాల పట్ల ఉన్న ఆ కోరిక ఏమైంది? నీ యొక్క భాగ్యాన్ని తీసేసింది. నీ పుణ్యాన్ని తీసేసింది. పరమాత్మను తెలుసుకోవడానికి కావలసిన భాగ్యాన్ని విడిచిపెట్టుకున్నాం. అంతే కదా! మరి ఈ భాగ్యాన్ని మనం విడిచిపెట్టుకున్నామంటే ఏం జరిగింది? మనం నష్టపోతున్నాం. ఎన్ని ఎన్ని మంచి పనులు మన ఖాతాలో ఒక పుణ్యం యాడ్ అవ్వాలి అంటే, మనం ఎవరికైనా భోజనం పెట్టామనుకోండి. ఆ భోజనాన్ని వాళ్ళు తిన్నటువంటి వాళ్ళు పరమ సంతోషం పొందితే వాళ్ళు ఆనందపడతారు. ఇప్పుడు వాళ్ళకి మంచి భోజనమే పెట్టాం. ఈ సమయంలోనే మనకెవరో ఫోను చేశారు. వాళ్ళేదో మనల్ని అనకూడని మాట అన్నారండి. ఇప్పుడు ఆ కోపం మనసులో ఉంది. వాళ్ళకి భోజనం వడ్డిస్తూ ఉన్నాం. వడ్డిస్తున్నప్పుడు వాళ్ళు పిలిచారు. "అమ్మ పప్పుంటే మళ్ళీ పెడతారా?" అన్నారు. ఇప్పుడు ఫోన్‌లో మాట్లాడిన సంఘటన నిన్ను బాధపెట్టింది. ఆ బాధ పెట్టినటువంటి ఏదైతే ఆ చెడ్డకు సంబంధించిన విషయం ఉందో, అది ఇప్పుడు నువ్వు ఎవరికైతే భోజనం పెడుతున్నావో, వాళ్ళ దగ్గరకొచ్చేసరికి ఏమవుతుందంటే, అది కాస్త వ్యగ్రంగా మారుతుంది. పెడతామండి అని కొంచెం గట్టిగా అన్నారనుకోండి, వాళ్ళు బాధపడతారు. అయ్యో! వాళ్ళు రెండోసారి పప్పు పెట్టడానికి బాధపడ్డారు. ఇంట్లో పప్పు లేదో ఏమో నేనే అనవసరంగా అడిగానని. నువ్వు పెట్టినటువంటి భోజనంలో వేరొక విషయం నీ మీద ప్రభావం చూపితే, ఇప్పుడు వాళ్ళు కించిత్ బాధపడి భోజనం పూర్తి చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నీ ఖాతాలో పుణ్యం పడిందా? భోజనం పెట్టావుగా. వాళ్ళు తిన్న భోజనం కంటే వాళ్ళు పడిన బాధ ఎక్కువ. పప్పుందో లేదో చూసుకోకుండా తొందర పడ్డాను నేను. వాళ్ళకి పాపం అది లేదేమో, లేదు అని చెప్పలేక కాస్త గట్టిగా మాట్లాడి ఉంటారు. నీ నీ లోపల జరిగిన సంఘటన ఏం తెలీదు కదండీ! అంటే నువ్వు ఎంత జాగ్రత్తగా ఒక మంచి పనిని చేస్తే నీ ఖాతాలో పుణ్యం పడుతుందో, దాని గురించి చెప్పే ప్రయత్నం అండి. అంతే. అంటే మనకు పుణ్యం రావాలంటే భగవంతుడు మనం ఎన్ని రకాలుగా ఓర్చుకొని ఎంత జాగ్రత్త పడితేనో మన ఖాతాలో కొంచెం పుణ్యం వస్తుంది. ఆ పుణ్యాన్ని ఒక పండు నాలుక కోరిందని ఒక పండు కోసం మనం ఇతరుల దగ్గర దేహి అన్నందుకు ఏమైంది? అలా కాకుండా అడగకుండా మనం గనక ఇప్పుడెందుకు ఆ పండే ఎందుకు తినాలి? మన ఇంట్లో చూడు జామ పండుంది. ఆ పండు తినేద్దామని చెప్పేసి ఆ సమయంలో అంటే ప్రత్యామ్నాయం అండి. ప్రత్యాహారం అంటారు గదా! కోరిన కోరిక కాకుండా ప్రత్యాహారంగా ఇదిగో నువ్వెందుకు మామిడి పండు అడుగుతున్నావు? మన ఇంట్లో జామ పండ్లు ఎన్నున్నాయో చూడు. ఈ జామ పండు తిను అంటే, లేదు లేదు నాకు మామిడి పండే తినాలని. లేదు ఇప్పుడు మామిడి పండు తిను. మామిడి పండొద్దు. ఆ జామ పండు తిను అని చెప్పి దాన్ని సముదాయించి పెట్టామనుకోండి. ఇప్పుడు రాబోయే మనం ఇవ్వాల్సిన పుణ్యం లేదు కదండీ! ఇప్పుడు ఇతరుల దగ్గరికి వెళ్లి అడగాల్సిన అవసరం లేదు. అంటే మనసులో జ్ఞానముతో సమాధానం చెప్పుకుంటే, ఇప్పుడు మనసు ఏమవుతుంది? శాంతిస్తుంది. లేదులే మనం ఎప్పుడైనా డబ్బులున్నప్పుడు కొనుక్కుందామంటే, మళ్ళీ ఆశ పెంచుకుంటుంది. మళ్ళీ దేహాన్ని విడిచిపెట్టామనుకోండి, విడిచిపెట్టేటప్పుడు మామిడి పండు మీద కోరికుంటుంది. మళ్ళీ కోరిక ఇంకో శరీరంతో మామిడి పండు తినడానికి మళ్ళీ పుట్టాల్సి ఉంటుంది. అంటే ఒక కోరిక నిన్ను ఎన్ని ప్రమాదాల వైపు తీసుకువెళ్తుందో నువ్వు జాగ్రత్తగా విచారణ చెయ్యాలి. విచారణ లేకుండానే నువ్వు కర్మ చేశావంటే, ఆ కర్మ నిన్నేం చేస్తుంది? ప్రమాదంలో పడవేస్తుంది కాబట్టి ఆయనంటున్నాడు, ఎప్పుడూ నువ్వు మనస్సు చేత భగవంతుడినే చింతన చెయ్యాలి తప్ప, నశించిపోయేటటువంటి విషయాల కోసం నువ్వు పరిగెత్తకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. ధ్యాయతో విషయాన్ పుంసః. ఎటువంటి విషయాన్ని మనం స్మరణ చేయాలి? పుంసః అంటే పురుషుడండి. ఏ విషయాన్ని స్మరణ చెయ్యాలి? భగవంతుడి యొక్క నామాన్ని స్మరణ చెయ్యాలి తప్ప, భగవంతుణ్ణి మనస్సు యందు ధ్యానించాలే తప్ప, నశించిపోయేటటువంటి విషయాల పట్ల వ్యామోహాన్ని కలిగి ఉండకూడదు. అంటే కోరికలు కలగటానికి కారణం ఏంటి అంటే, ఇక్కడ శ్రీరామచంద్రుడు అంటూ ఉన్నారనమాట. చిత్తం కా చిత్తం కారణమర్థం అంటున్నాడు. అంటే మన మనస్సు ఎందు ఎందుకు దోషములు కలుగుతూ ఉన్నాయంటే, మరి అనేక రకములైనటువంటి విషయాలను కోరడానికి కారణమేమిటి? అంటే ఇక్కడ మనం అర్థములు అంటే విషయములండి. ప్రయోజనాలు కోరుతూ ఉన్నాం.
అంటే మన మనస్సు యందు కలిగేటటువంటి కోరికలే మనము రకరకాలైనటువంటి విషయాలను కోరుతున్నాం. అందుకే ఇక్కడ శ్రీరామచంద్రుడు అంటున్నారు, మీ యొక్క కోరికలే మిమ్మల్ని ఏం చేస్తున్నాయి అనంటే, మీ యొక్క సాధనకు అడ్డుపడుతూ ఉన్నాయి కాబట్టి, మరి మీరు సాధనలో ముందుకు వెళ్ళాలి అంటే మీరేం చేయవలసి ఉంటుంది? మీ చిత్తమునందు ఉన్నటువంటి కోరికల యొక్క విచారణ అంటే, ఈ కోరికను నేనెందుకు కోరాలి? ఈ కోరికను నేను కోరటం వల్ల ఏంటి ప్రయోజనం అని చెప్పి మనమేం చేయాలి? ఈ మనస్సును పరిశీలన చేయడం ప్రారంభించాలి. మనస్సుకు పరిశీలన అనేది మనం ఏర్పాటు చేశామనుకోండి, అంటే పరిశీలన లేనటువంటి స్థితే మన మనస్సు గందరగోళంగా మారుతుంది. గందరగోళంగా ఉన్నటువంటి మనస్సును నిగ్రహించాలి అంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారనమాట. జరగబోయేటటువంటి ప్రమాదాన్ని మీరు ఊహించండి. అసలు మీరొక కోరిక కోరుకొని, ఆ కోరిక తీరలేదని కోపాన్ని పొంది, కోపం వల్ల మీరు పొందేటటువంటిది ఏమిటి అంటే, కామక్రోధస్తదా లోభః తస్మాదేతత్రయం త్యజేత్ అంటాడు. అంటే మనం 3 విషయాలను విడిచిపెట్టాలట. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః అంటున్నారు. అంటే 3 విషయాలున్నాయండి. నరకానికి పోవడానికట 3 విషయాలు మన మనసులో ఉంటే, మనం ఖచ్చితంగా నరకానికెళ్తామట. అంటే మనం నరకానికి వెళ్తామా? స్వర్గానికి వెళ్తామా? అంటే ఇక్కడ నీకు కలిగేటటువంటి కోరికలు. ఆ కోరికలు తీరకపోతే కలిగేటటువంటి కోపము. తర్వాత నీ దగ్గర ఉన్నటువంటి దానిని ఇతరులకు ఇవ్వటంలో లోభత్వము. ఇవి ఉన్నప్పుడు నీకు ఖచ్చితంగా నరకమొస్తుంది అంటున్నారు. ఎటువంటి కోరికలు కోరకూడదు? నశించిపోయేటటువంటి విషయాల గురించిన చింతన నువ్వు చేయకూడదు. అదేంటండి జీవించాలంటే కోరికలు కోరుకోవాలిగా. కృష్ణ పరమాత్మ కూడా చెప్పారు. మిమ్మల్ని ఎవరు కోరుకోవద్దన్నారు? ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ధర్మ విరుద్ధం కాని కోరిక కోరు. నీ స్తోమతకు తగినట్టుగా జీవించాలని నువ్వు కోరుకోవచ్చు. నీ భార్యా బిడ్డలను సంతోషంగా చూసుకోవడానికి వాళ్లకు కావలసిన కనీస అవసరాలు ఇవ్వమని కోరవచ్చు. పిల్లవాడికి మంచి చదువు ఇవ్వమని కోరవచ్చు. పిల్లవాడికి సంతానం లేదు, సంతానం ఇవ్వమని అడగవచ్చు. ధర్మ విరుద్ధం కాని కోరికలు ఉంటాయండి. కానీ నా పిల్లకు ₹1,00,00,000 నీవు 10,000 రూపాయల కట్నం ఇవ్వలేవు. నా కూతురికి కోట్లాది రూపాయల సంపదలున్నటువంటి అల్లుణ్ణి తెచ్చిపెట్టు అంటే ఏమంటారండి? మనందరం ఏమంటాం? వీడికి అత్యాశ ఎక్కువ అంటాం. అవునా కాదా? అంటే పూర్వజన్మలలో పుణ్యకర్మలు చేసి సంపాదించలేనటువంటి భాగ్యాన్ని ఈ జన్మలో నువ్వు ఆశ చేత కోరుకుంటున్నావు. మరి భగవంతుడు తీరుస్తాడా? నీ పాపం పూర్తయిపోయి ఈ జన్మ ప్రయత్నం చేత సత్కార్యాలు చెయ్యి. నువ్వు కోరుకున్న దానికంటే కూడా గొప్పదైనటువంటి స్థితిలో నీ పిల్లలు బతుకుతారు. పూర్వజన్మలలో నువ్వు ఇతరులకు నీ దగ్గర ఉన్నది ఇవ్వకపోవడం వల్లే కదా ఇవాళ నీవు ఇన్ని రకాలైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు పడుతున్నావు. నువ్వు చేసినటువంటి కర్మల యొక్క ఫలితమే కదా నువ్వు అనుభవిస్తున్నావు. ఈ జన్మ ప్రయత్నం చేతనైనా కోరికల యందు ఏముండాలి? జాగ్రత్త ఉండాలి. ఏ కోరికను నేను కోరవచ్చు, ఎటువంటి కోరికను కోరటం వల్ల ప్రమాదం జరుగుతుందని మీరు విచారణ చెయ్యండి. విచారణ లేకుండానే నేను ఇది కోరవచ్చు అని కోరితే మాత్రం అది మిమ్మల్ని పూర్వజన్మల్లో తెలిసో తెలియకో చేసిన పాపం మీ యొక్క స్థితి అయితే ఈ జన్మ ప్రయత్నం చేత మీరు కోరకూడని కోరిక కోరితే కూడా అది మిమ్మల్ని ఏం చేస్తుంది? నరకం వైపు తీసుకువెళ్తుంది. ఒక కోరిక అంటూ పుట్టిన తర్వాత ఊరికే ఉంటామా అండి? ఇప్పుడు అమ్మాయికి మంచి సంబంధం చూడాలనుకున్నాం, చూసాం. అవ్వ మరి కట్నం కూడా ఒప్పుకున్నాడండి. ₹1,00,00,000 కట్నం ఇస్తానని ఒప్పుకున్నాడు. అతని స్తోమత 50,00,000 కూడా ఇవ్వగలిగిన స్థితి లేదు. ఇప్పుడు ₹1,00,00,000 ఇస్తే నా కూతురు గొప్పగా జీవిస్తుందని కూతురు జీవితాన్ని ఊహించుకుంటూ ఏం చేస్తాడు? మరి ఏదో ఒక అధర్మ కార్యాన్ని చేయడానికి ఒప్పుకుంటాడు. ఎవరి జీవితం బాగుపడాలి? కూతురు గొప్పగా బతుకుతుంది. నేను ₹1,00,00,000 కట్నం ఇస్తే ఆడ 20, 30 కోట్ల రూపాయల ఆస్తి ఉన్న పిల్లవాడు దొరుకుతాడు. నా కూతురు వైభవంగా ఉంటుందని ఇక్కడ ఈయన ధర్మాన్ని తప్పి ఉద్యోగంలో మరి తాను అధర్మంగా ప్రవర్తించి లంచం తీసుకొని కూతురికి పెళ్లి చేశాడు. ఇప్పుడు ఆ కూతురు సంతోషంగా ఉంటుందా? ఇక్కడ ఈయన తప్పు చేసినందుకు నరక ద్వారాలు తలుపు తెరుచుకొని ఉన్నాయి. ఇక కూతురు ఏ సంపదల చేత అయితే కూతురు గొప్పగా ఉంటుందనుకున్నారో, నువ్వు ఎవరి
ఎవరినైతే ఇబ్బంది పెట్టి ఆ సంపద తీసుకున్నావో, వాళ్ళు ఏడ్చిన ఏడుపు నీ కూతురి జీవితం మీద పడుతుందనే సత్యం గమనించలేవు. అనుభవించేటప్పుడు కష్టం అనుభవించేటప్పుడు స్వామి ఎందుకండి ఇంత కష్టం ఇచ్చారంటాం కానీ, మనం చేసిన కర్మలలో ఉన్న దోషాలే మన చేత ఇన్ని దుఃఖములను అనుభవింప చేస్తున్నాయని, మనం చేసినటువంటి దోషాలను భగవంతుడు ముందు ఒప్పుకోవడానికి ఇష్టపడమండి. కావాలని భగవంతుడు మమ్మల్ని శిక్షిస్తున్నాడని పరమాత్మను నింద చేస్తూ ఉంటాం. పరమాత్మ చెప్పేటటువంటి జ్ఞానాన్ని మనం అధ్యయనం చేశామనుకోండి, కష్టమొస్తే ఓర్చుకోగలిగిన శక్తి ఇవ్వండి స్వామి. తెలిసో తెలియకో తప్పు చేసి ఉంటాను. ఆ తప్పును దిద్దుకోగలిగిన జ్ఞానాన్ని మాకివ్వండి. ఓర్పును మాకివ్వండి అని పరమాత్మ పాదాలు శరణు వేడితే, పరమాత్మ ఏం చేస్తాడు? దయచేత కరుణామయుడండి. కల్పవృక్ష స్వరూపం అంటారు. ఏది కోరితే అది ఇవ్వగలిగిన వ్యక్తి ఎక్కడున్నాడు? మన లోపటే ఉన్నాడు. మనస్ఫూర్తిగా మనం లోపటున్నాయన్ని మనసారా ఆరాధించి, నేను చేశాను తెలిసో తెలియకో తప్పు చేశానండి. వాటన్నింటి యొక్క పరిణామాలే ఇవాళ నా యొక్క కష్టములు, నా దుఃఖములు. వాటన్నింటినీ నేను ఈ జన్మ ప్రయత్నం చేత ఓర్చుకొని అనుభవించేలాగా, అంటే వాటన్నింటినీ నేను అనుభవించేలాగా దానికి తగినటువంటి తెలివితేటలు, శక్తిని నాకివ్వండి అని పరమాత్మను వేడుకుంటే ఖచ్చితంగా మనల్ని ఆ గండంలో నుంచి కాపాడతాడనమాట. అందుకే కామము, కోరికలు, తర్వాత క్రోధము ఎప్పటికీ ఉండకూడదు. అందుకే ఆయన చెప్తున్నాడు. నీకు కోరిక అనేది ఉంది అంటే అది కోపంగా పరిణామం చెందుతుంది. మొదట మనకు కోరిక కలిగింది అంటే ఆ కోరిక వల్ల జరిగే నష్టమేంటో విచారణ చేయమంటున్నాడనమాట భగవంతుడు. ఇది ధర్మ విరుద్ధమైనదా? అంటే భగవంతుడు మనకిచ్చిన సంపదలకు తగిన విధంగా ఉందా? లేకపోతే భగవంతుడు నిర్దేశించిన జీవన విధానం కంటే గొప్ప జీవనాన్ని కోరుతూ మనం ఏదైనా కోరకూడని కోరిక కోరుతున్నామా అని ఆ కోరికను గనక మనం విచారణ చేసుకోగలిగితే, ఆ విచారణలో గనక మనం చేసింది తప్పు అని తెలిసినప్పుడు ఇక ఆ కోరికను మనం ప్రయత్నపూర్వకంగా విరమించుకున్నామనుకోండి, ఇక జరగబోయేటటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అందుకే ఆయన ఏమన్నాడు? మీరందరూ కూడా కోరికలను, అంటే కోరిక యొక్క తీవ్రత ఎంత ఉంటుందో అంత తీవ్రత కోపంగా మారుతుంది. అంటే ఒక వస్తువుని నేను పొందడంలో నాకెంత ఆసక్తి ఉంటే, ఆ ఆసక్తిని బట్టి ఆ వస్తువు నాకు అందనప్పుడు అంత కోప్పడతాననమాట. అందుకే అలాంటి కోపం నాకు రాకుండా ఉండాలంటే కోరికను కోరుకోవడంలో భగవంతుడికి భగవంతుడి మీద భారం వేయటం నేర్చుకోవాలి. స్వామి నా మనసు యందు ఈ వస్తువుని పొందాలనే కోరిక కలుగుతుంది. ఈ కోరిక సంబంధ ధర్మ విరుద్ధం కానిదైతే, ధర్మంతో కూడుకున్నదే అయితే, మీరు నా యొక్క కోరికను తీర్చండి స్వామి అని భగవంతుడికి మనం భాగస్వామ్యం ఇచ్చేసామనుకోండి. అప్పుడేం చేస్తాడు భగవంతుడు? మనకు అర్హత ఉంటే ఆ వస్తువును మనకిస్తాడు. అర్హత లేదనుకోండి ఆ పరమాత్మ ఏం చేస్తాడు? ఈ వస్తువు నీ వల్ల కాదులే అంటే, ఆ వస్తువు మనం దొరకకపోయినప్పుడు, దొరకకుండా ఉండడానికి ఎవరో ఒకరు కారణమవుతారండి. ఆ కారణమైనటువంటి వాళ్ళ మీద కక్ష పెంచుకోవడం కాకుండా, ఈశ్వరుడు నాకు ఈ రోజు ఇది ఇవ్వలేదు. నాకు అర్హత ఉంటే ఈశ్వరుడు ఏదో ఒక రోజు ఈ వస్తువుని ఇస్తారని, ఈశ్వరుడి మీద గనక భారం వేసి, కోరికను గనక ఆదిలోనే తుంచటం గనక మనకొస్తే, ఆ జ్ఞానము మనం కోరిక తీరనప్పుడు మనం ఎలా అయితే ఉన్నామో, అంటే మన యొక్క పరిస్థితిని మన పిల్లలు, మన కుటుంబం గమనిస్తుందండి. అలా గమనించినప్పుడు అలా గమనించినప్పుడు మన కుటుంబం అంతా కూడా వాళ్ళకి కూడా కలిగిన ఏదైనా ఒక కోరిక తీరకపోతే వాళ్ళు కూడా బాధపడకుండా, ఆ కోరిక తీరనందుకు ఏమాత్రం ఇబ్బంది పడకుండా, ఉన్న దానితో తృప్తిగా ఉండడానికి ఒక్క జ్ఞానవంతులైన వారు కుటుంబంలో ఉంటే, ఆ కుటుంబం అంతా కూడా దిద్దబడుతుందనమాట. అందుకే కోపము, కోరిక 2 కూడా అన్నదమ్ములండి. కోరిక ఉంది అంటే కోపం ఉంటుంది. కోరికను ఆదిలోనే తుంచగలిగితే కోపం అనేది ఉండదు. మనం కోరిక కోరుతున్నామంటే కోరిక వల్ల ఎక్కువ శక్తిని కోల్పోతామనమాట. ఆ శక్తి కోల్పోయినప్పుడు ఏమవుతుంది? మనం భూమి మీద బతికే రోజులు తగ్గించుకుంటున్నాం. అంటే కోరికలోనే కోపం కూడా ఉంది కాబట్టి, మరి కోరిక, కోపము రెండింటిని కూడా తగ్గించుకునే ప్రయత్నంగా మన యొక్క జీవన సరళిని మార్చుకోవాలని కృష్ణ పరమాత్మ అంటున్నారు. ఎవరి మనసు ఎందైతే కోరిక దృఢపడుతుందో, తీరని కోరికను కోరుకున్నప్పుడు
అది తీవ్రమైనటువంటి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. ఆ ప్రమాదంలో మనం ఎటువంటి స్థాయిని పొందుతామో కూడా చెప్పారు. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మీ బుద్ధి పతనమవుతుంది అంటున్నారు. బుద్ధి యొక్క పతనం కాకూడదు అంటే కోరికల పట్ల జాగ్రత్తగా ఉండమని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. కోరికలు లేనటువంటి స్థితియే మిమ్మల్ని రక్షిస్తుందని కృష్ణ పరమాత్మ మనందరికీ చెప్తున్నారు. కోరికలు లేకుండా చూసుకోండి. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటారు. ఎప్పుడైతే మనకు లగేజ్ తక్కువగా ఉంటుందో ప్రయాణంలో, మనం సుఖంగా ప్రయాణం చేయగలుగుతామనమాట. అదే విధంగా కోరికలు లేని స్థితియే మనం ఆనందాన్ని పొందడానికి అవకాశం ఉంటుందని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. రేపు